అంబనవాంబుజజ్వలకరంబుజ శారదచంద్రచంద్రికాడంబరచారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్నదీపికాచుంబితదిగ్విభాగన సుశుక్తి వివిక్త నిజ ప్రభావ భవంబర వీధి విశ్రుతి విహార మమం కృపచూడు భారతి. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచరిత్రలో ఎవరైతే బాబా దగ్గరికి ఆ రోజుల్లో వెళ్ళారో మొత్తం మనం సచరిత్రలోనే కాస్తంత కౌంట్ చేసుకుంటూ పోతే మ్యాక్సిమం ఒక 30 నుంచి 40 మందే ఉంటారేమో. అంటే వాళ్ళ పేర్లు మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఇప్పుడు చాలా మటుకు అంతకంటే ఎక్కువ లేరనుకుంటా. ఇక్కడ మనం ఈ రోజున గుర్తు చేసుకుంటున్నది ఏమిటంటే ఆ వ్యక్తులు 40 మంది కానీ 20 మంది కానీ 10 మంది కానీ వాళ్ళ మనుషులు చూడ్డానికి మామూలుగానే ఏదో శరీరము, రూపము, అందము ఎవరైనా కావచ్చు. కానీ ఆ వ్యక్తి యొక్క మనస్సులో ఉండే ఆలోచన. చాలామంది బాబా దగ్గరికి వెళ్ళారండి, భక్తుడండి, ఆయన అంటే చాలా భక్తి ఉందండి అంటారు. ఈ భక్తి అనేటువంటిది వెళ్ళి చూడ్డానికి, దర్శనానికి వెళ్ళడానికి ఇదొక్కటే మనమందరం అనుకుంటాం. కానీ సచరిత్రలో మనం గనక ఆ వ్యక్తులు ఎవరైతే బాబా దగ్గరికి వెళ్ళారో వాళ్ళందరినీ హేమాడి పంత్ గారు కానీ రాసిన ఆయన కానీ గొప్ప భక్తులని రాస్తారు. ఆయన విచిత్రం అదే. వాళ్లలో ఏ రకమైన ఆలోచనలు ఉన్నా, అంటే కాస్త తప్పుడుగా ఉన్నా, ఏదైనా ఉన్నా ఆయన చాలా గొప్ప భక్తుడు అండి అని రాస్తారు. అంటే అక్కడ ఎవరిని కూడా ఈయనకి ఇట్లాంటి ఆలోచన పెట్టుకుని ఎందుకు వచ్చాడు షిరిడీకి అని ఎవరైనా రాసేవాడు రాయాలి. కానీ హిమాధిపతి రాయడు, చాలా గొప్పవాడు అని రాస్తాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ రైటర్గా ఒక ఆయన చెప్పాడు, నేను షిరిడీకి వెళ్ళాను, నాకు ఇట్లా అనుభవం కలిగింది, అంతే. ఆయన మంచివాడు, వెళ్ళొచ్చాడు షిరిడీకి, అంతే. కానీ ఆయన ఎందుకు వెళ్ళాడు, ఇట్లా జరిగింది, దాని మీద విమర్శ కానీ గొప్పగా రాస్తాడు. మంచివాడు అంతే. ఇట్లాంటి వాడు ఎందుకయ్యా షిరిడీకి పోయింది అనుకుంటాం మనం, అది పక్క పెట్టండి. ఇట్లా నేను చెప్తున్నది ఎందుకంటే ఒక మామూలుగా వాళ్ళ మనస్తత్వం బట్టి. ఉదాహరణకు ఇప్పుడు దాదా భట్ అని ఉన్నాడు ఒక ఆయన, మీరు వినుంటారు. ఆయన ఎక్కువ శాతం బాబా దగ్గర ఉంటుండాడు, ఆయన అంతే. థక్కర్ అనేటువంటి ఒక ధనవంతుడు షిరిడీకి వచ్చాడు, మీరు పేరు వినుంటారు, థక్కర్. ఆయన అంటే బాబా దగ్గరికి మసీదు లోపలికి ఎంటర్ అవుతుంటే అప్పుడు ఈయనెవరు, ఈ దాదా భట్ ఎదురొచ్చాడు. ఏం ప్రశ్న వేశారో తెలుసా మీరు? అంటే సచరిత్ర ఒకటి నేను అంటున్నా, అంటే సచరిత్ర చదవండి. ఎందుకంటున్నా అంటే కనీసం ఇప్పుడు వచ్చేసాయి, ఏమి ఆడియోస్ వచ్చేసాయి, యూట్యూబ్లో అన్నిట్లో కూడా అవైలబుల్ ఉంది. మనం కష్టపడనక్కర్లేదు, చదువు అక్కర్లేదు. దాదా భట్టు బయటకు వస్తే ఈ థక్కర్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రశ్న వేస్తాడు. మీరు బాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కదా, ఎంతసేపటి క్రితం కూర్చున్నారు అంటే 2-3 గంటలు అయిందండి కూర్చొని అన్నాడు. ఎవరు? దాదా భట్టు. థక్కర్ విన్నాడు. మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు, ఈ 2-3 గంటల్లో బాబా ఏమన్నా మహిమలు చూపించాడా? విన్నారు కదా తల్లి, మహిమలు ఏమైనా చూపించాడా అని దాదా భట్ అడిగాడు. దాదా భట్ ఏం సమాధానం చెప్పాడు? నేను మహిమలు చూడడానికి రాలేదు, ఆయన దగ్గర కూర్చుంటే ప్రశాంతత ఉంటుంది, అందుకని నేను వచ్చాను. అంటే చూడండి, అంటే ఆ వ్యక్తి యొక్క ఈయనకు మహిమ చూపించాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ధనవంతుడైనా ఈయనకి ఏం కావాలి? ఆయన డబ్బులు ఎక్కువ కావాలా? ఏం అక్కర్లేదు. కానీ కొంతమంది స్వభావం ఏంటంటే ఆయన మహిమలు చూపిస్తాడు, మహిమలు చూద్దాం. మరి ఎక్కువ శాతం ఇప్పుడు షిరిడీ సాయిబాబా అనగానే, అప్పట్లో మీకున్నట్టు సత్యసాయిబాబా ఏదైనా కానీ బాబా అనగానే మహిమ చూపిస్తాడా? ఇప్పుడు మనము భగవంతుడి గురించి, ఇప్పుడు అమ్మవారు ఉంది, మహిమ చూపిస్తుంది అమ్మవారు? ఎప్పుడో కానీ అట్లాంటి మనం విషయం తెలియదు.
ఇంకా కాస్త కాస్త చెప్పాలంటే ఇంకో ఆంజనేయ స్వామి మా ఇంటికి వచ్చాడు, ఈ రకంగా ఏదో చేశాడని చెప్తారేమో కానీ రాముల వారు మహిమే ఉందండి. అట్లనే ఈ బాబా అనేటువంటిగా మహిమ అంటే ఆ రోజుల్లో దాదాపు నా ప్రశ్న వేస్తే ప్రశాంతత కోసం నేను వచ్చి కూర్చుంటాను అంతే. అని ఇప్పుడు ఏం చూపిస్తాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, ఏం చేస్తే ఏమో లేదు అని పక్కన అలా అంటే ఇది ఆ వ్యక్తికి మరి ఆ రకంగా ఉంది ఆలోచన. మరి ఎన్నో నెలల నుంచి ఎన్నో రోజుల నుంచి ఈయన ఇక్కడ షిరిడీలో ఉన్నాడు. ఈయన ఎన్నో ఏళ్ల నుంచి షిరిడీలో ఉన్నాడు. ఎవరు? ఈ దాదాభక్తు ఠక్కర్ అనే వ్యక్తి అప్పుడే వచ్చాడు. మనం గమనించాల్సింది. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో రోజుల నుంచి షిరిడీలో ఉన్నటువంటి అతనికి దాదాభక్తుకేమో మహిమలు అవసరం లేదు. రోజు పొద్దున్నే వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, కాసేపు కూర్చోవడం, రావడం. మహిమ చూపించాడు. అంటే 2 గంటలు నేను ఇప్పుడే పోయి వచ్చాను, లోపల వస్తున్నాను, 2 గంటలు 2 గంటల్లోనే ఎన్ని మహిమలు చూపించాడు. అది కూడా అంటే గంటకు పావుగంటకు ఒక్కొక్క మహిమ చూపించాలా? అంటే ఈ అడిగే వ్యక్తి ఏ రకంగా అయితే మహిమ అంటే కొంతమంది వాళ్ళ స్వభావం ఏంటంటే ఏదైనా మహిమ జరిగితే అక్కడ చూద్దాం అనేటువంటి స్వభావం ఉంటుంది. కొంతమందికి ఏం లేదు, మహిమ అవసరం లేదు. మనం మనసుకు మరి అందరికీ ఎందుకట్ట రాదు సార్? అందరికీ ఎందుకట్ట రాదు? అదే మహిమేం సార్? మాంత్రికుడు చేస్తుంటాడు, అది కూడా మహిమే కదా. కానీ ఈ ప్రశాంతత అనేటువంటి మానసిక స్థితి ఏదైతే ఉందో అందరికీ ఎందుకు రాదు అని ఎవరు అంటే ఎక్కువ మంది వేసుకుంటుంటారు ప్రశ్న. నేను అందరికీ ఎందుకు రాదు అనేటువంటి ప్రశ్నకు వస్తే వారికి ఉండేటువంటి అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నాకు మనసుకు ప్రశాంతత కావాలి, నేను బాబా దగ్గర కూర్చుంటానా? ఇప్పుడు కూర్చుంటానేమో ఏమో, ఒకవేళ బాబా మన యొక్క బాబా అంటే నాకు ఉద్యోగం లేదండి, నాకు ఒక అమ్మాయి పుట్టి చచ్చిపోయిందండి, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నానండి. అప్పుడు నేను బాబా పక్కన 10 నిమిషాలు కూర్చోగలుగుతానా? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇక్కడ ఏదో నేను కూర్చోలేను. ఏంటి నా బతుకు, ఏంటి నా పరిస్థితి? 25 ఏళ్ల వయస్సు, ఇంకా కనీసంగా 100 ఏళ్ళు తీసుకున్నా ఇంకా 75 ఏళ్ళు బతకాలి. ఒక పిల్ల పుట్టి చచ్చిపోయానే, మరి నాకు ఉద్యోగం వస్తుందా? ఎంత మనసులో అలజడి ఉంటుందండి. ఎవరు చెప్పుకుంటారు అది? ఎవరన్నా సార్ ప్రశాంతంగా ఉన్నాడు సార్ బాబా, ఏం ప్రశాంతత? అసలు ప్రశాంతత ఉంటుందా? వీలవుతుందా? ఇంకోటి మీరు చెప్తున్నాను, వీలవుతుందా అని ప్రశ్న వేస్తున్నారు. కొంతమందికి వీలవుతుంది, కొంతమంది వీలు కాదు. ఇప్పుడు నేనన్నా నాకు వీలు కాదేమో. ఇక్కడ ఇంకోటి చెప్తారు, సాఠే అనే ఒక వ్యక్తి షిరిడీకి వచ్చాడు. ఇప్పుడు భట్టు ఠక్కర్ గురించి విన్నాను. ఈ సాఠే అనేటువంటి వ్యక్తి బాగా ఉన్నవాడట. హేమాడి పంతు రాశారు ఆయన గురించి. ఆయన పరిస్థితి ఏమైందంటే, ఎవరికైనా అమ్మ ఎంత వాడైనా ఏమైపోతాడో తెలియదు, ఎందుకు అవుతుందో తెలియదు. వాళ్ళ స్థితిగతులు మార్పులు రకరకాలుగా మనం వింటుంటాం, చూస్తూ ఉంటాం. మన వాళ్ళు అయ్యేటోడికి అయ్యో ఇన్నిట్లయిపోయిందా అంటాం. ఎంతో మంది ప్రపంచంలో. ఈ సాటెడ్ బాగా ఉన్నవాడట, అందరితో గౌరవాలు పొందుతున్నాడట. పరిస్థితి ఏమైందంటే, ఏ ఊళ్ళో ఆయన ఉంటున్నాడో ఆ ఊళ్ళో వాళ్ళందరూ అతన్ని వ్యతిరేకించి చాలా ఇబ్బందులు పరుస్తున్నారు. ఎక్కడైతే పూలు అమ్ముకున్నాడో అక్కడ కట్టెలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందట. సాటి ఎవరో చెప్పారట. ఇప్పుడు అదే నేను చెప్తున్నా, ఎవరో చెప్పారట. ఇంత మానసిక స్థితిలో అంత అలజడి పైన చాలా మంది ఏం చేస్తారంటమ్మా, నాకు ఏం లేదనుకోండి, మామూలు మధ్య తరగతి ఏమీ లేదు, నాకేదైనా కాస్త నష్టం వస్తే తట్టుకోగలుగుతాను. కానీ బాగా గమనించండి, కాస్తంత లగ్జరీలో బతికిన వాళ్ళు, అట్లా అనుభవించిన వాళ్ళు సడన్ గా డౌన్ అప్ ఫాల్ అయిపోయి కాస్త ఇబ్బంది పడిపోయి, ఏమో సార్ మా వల్ల కాదండి, మామూలుగా ఆలోచించండి. ఇప్పుడు మామూలుగా ఏదో మధ్య తరగతిగా ఉండి ఏదో ఉండేవాడికి ఏదో ₹1,00,000 నష్టం వచ్చిందంటే తర్వాత ఇది అట్లా కాదండి. 100 మంది సేవకులు, ఫ్యాక్టరీలు,
వ్యాపారము, సంపాదన అన్నీ ఉండి అది ఎందుకో ఇంతమందికి కావడం లేదండి. మరి అట్లాంటి ఆ రకంగా ఉండే సాటి అయినటువంటి వ్యక్తికి చెప్పారు ఎవరు. అందుకని ఇప్పుడు దాదా భట్టుకు ఆయన చెప్తే ఈ రకంగా అన్నాడని మాట మీరు విన్నారు. ప్రశాంతతగా హాయిగా కూతు. మరి ఇతనికి చెప్పారు. మనిషికి ఏమనిపిస్తుందండి? అమ్మో, మీరు బాబా దగ్గరికి వెళ్ళండి అయ్యా. అది కూడా ఎవరు చెప్పారట? స్నేహితుడు చెప్పాడు. మీకు సత్యర్థులు ఇంకా లోతుగా ఆలోచిస్తే, కాస్తంత గుర్తు చేసుకుంటే, అందుకనే ఎప్పుడు దీని గురించి కూడా కొద్దిగా ఆలోచిస్తాను నేను, కాస్త గుర్తు చేసుకుంటాను. స్నేహితులు ఎట్లా ఉంటారంటే సహజంగా మామూలుగా కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒకప్పుడు నాకు ఫ్రెండే కాదు సార్, ఇప్పుడు లాభం లేదండి. కానీ కొంతమంది స్నేహితులుగా ఉంటారు. వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో, అంటే బాగా ప్రశాంతత లేనప్పుడు, అశాంతి ఉన్నప్పుడు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు, సమాజంలో గౌరవం లేనప్పుడు, అప్పుడు ఎవరైనా మనకు సలహా ఇస్తారు. చూడండి, సహాయం చేయడం మీరు, సలహా ఇవ్వడం. సహాయం చేయడం అంటే ఏదో డబ్బులు ఇవ్వడం, ఇది మామూలు. కొంతమంది సహాయం చేయరమ్మా, 10 రూపాయలు కూడా ఇయ్యరమ్మా, కానీ సలహా ఇస్తారు. ఒకసారి ఎట్లా ఉంటుందని, ఈ సహాయం కంటే సలహాయే చాలా కోట్ల విలువ అవుతుంది. అందుకని ఆ స్నేహితులు అని చెప్పబడినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేశాడట? సలహా ఇచ్చారట. ఇబ్బంది పడుతుంది చూసి స్నేహితుడికి తెలియని రహస్యాలు ఏముంటాయి సార్? అందుకనే హేమాడి పంత్ గారు రాస్తారు, ఎవరైతే నాకు షిరిడీ మార్గం చూపించారో, ఎవరైతే షిరిడీకి వెళ్ళమని చెప్పారో వాళ్ళెవరు? నా బంధువులు కాదు, నా రక్త సంబంధీకులు కాదు, వాడు నా స్నేహితుడు. అంటే చందోర్కరు దీక్షిత్ గారు చెప్తే కదమ్మా, ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు ఆయన బ్రాహ్మడే, ఈయన బ్రాహ్మడే, ఈ కులం పక్క పెట్టేసండి, స్నేహితులే. ఈ స్నేహితులైన వాళ్ళలో ఎలా రుణం తీర్చుకుంటారు వాళ్ళది? అసలు వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను అన్నాడు అంతే. మరి ఆ రకంగా స్నేహితుడు అనేటువంటి వాడు, నిజంగా స్నేహితుడు అనేటువంటి వాడు ఈ రకంగా ఆ ఇబ్బంది పడుతున్నప్పుడు, ఏది మానసికంగా అలజడి ఉన్నప్పుడు, అది ప్రశాంతంగా హాయిగా ఉండేటువంటి స్థితి పడిపోయినప్పుడు, గతి తప్పిపోయిందంటారే, అప్పుడు నిజంగా స్నేహితుడు అనేటువంటి వాడు ఎవరో ఉంటే ఆయన భగవంతుడే. అట్లా సలహా ఇస్తారు. సహాయం చేయడం కాదు, సహాయం ఇచ్చాడు అనుకోండి, ఏ రూపమై ఉండాలి? ఆ భగవంతుడి రూపమే. ఆయన చెప్పాడు, అయ్యా మీ షిరిడీకి వెళ్ళండి, మీకు చక్కటి ఒక మార్గం కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళండి, ఆయన దర్శనం చేసుకోండి, అంతేనండి. ఇప్పుడు మనం వింటున్నాం కదా, నేను కూడా గుర్తు చేసుకుంటున్నాను మీతో పాటు, మననం చేసుకోవడం నాకు బాగా అలవాటు అవుతుందండి. అందుకనే ఎందుకో మధ్యాహ్నం ఊరికి ఈరోజు ఏం లేదు కదా, సంసూరావు గారు అంటే, అయ్యా ఆదివారం నాడు మాకు సత్సంగం ఉంటుంది, భజన ఉంటుంది, అయ్యా నేను వచ్చి డిస్టర్బ్ చేస్తానేమో ముందు, ఎందుకంటే మరీ రాత్రి 8:30, 9 అయితే కాస్త ఇబ్బంది, వస్తాను అంటే. వీలున్నంత వరకు ఈ ఆలోచన కలిగిన వాళ్ళు ఒకరు కానీ ఇద్దరు కానీ కూర్చుంటే నాకు కాస్త ఒక మనసుకు శాంతి, అంతే, అంతకంటే వేరే. అట్లాంటి స్థితిలో నేను ఆలోచిస్తున్నట్టు, మరి ఆ రోజుల్లో ఆ వ్యక్తి అతనికి చెప్పంగానే సాటికి చెప్పాడు, మీరు వెళ్ళండి షిరిడీకి, వెళ్ళండి షిరిడీకి అనగానే ఏం ఉపయోగం ఉంటుంది? పోయిన డబ్బులు ఏమైనా వస్తాయా? చూడండి, ఏం లేదు. సరే బయలుదేరుతున్నా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నంటే, మనస్తత్వం బట్టి ఉంటుంది, అది కూడా రుణానుబంధం బట్టి ఉంటుంది. ఈ సలహా ఇచ్చేవాళ్ళు కూడా, మరి స్నేహితుడు మంచివాడు ఇవన్నీ మనం ఏదో పొగుడుతున్నాం, ఆ పొగడడానికి కూడా వీడు రుణానుబంధం ఉంటే కానీ మంచి సలహా రాదు అక్కడ. అది కూడా ఆ షిరిడీకి పోతున్నా, ఎందుకయ్యా షిరిడీ, ఆ పేరే వినలేదు ఇంతవరకు. ఏదన్నా ఒక క్షేత్రానికి పోయి, నేనైతే నీ జాతకరీత్యా ఇది బాగలేదు కాబట్టి ఆ గుడికి పోయి ప్రదక్షిణ చేయి, ఇవి చెప్పాలి కానీ పని ఏంటిది, షిరిడీ ఏమిటి, ఏమున్నది అక్కడ అంటారు కదా ఎవరైనా. మరి ఎట్లాంటి పరిస్థితుల్లో సాటే అనేటువంటి వ్యక్తికి చెప్పగానే షిరిడీకి వచ్చారట. షిరిడీలో ఏం చేశారు? బాబా దర్శనం చేసుకున్నారు. బాబా దర్శనం చేసుకోగానే బాబా చెప్పిన మాట ఏమిటో హేమాడి పంత్ గారు చెప్పలేదు, కానీ అక్కడ అతనికి బాబా దర్శనం చేసిన తర్వాత గురు చరిత్ర చదువుదాము, ఒక వారం రోజుల పాటు సప్తాహం అనుకున్నాడు. అసలే స్థితి బాగలేదు, ప్రశాంతత లేదు,
ఇప్పుడు చెప్పా కదా, ఊరు విడిచిపెట్టేసిన వాడు. మరి ఈ స్థితిలో ఇప్పుడు నేను చెప్పేది చూడండి, ఎవరైనా చెప్తారు ఆ పుస్తకం చదువుకోండి అమ్మా సత్యం. ఎక్కడ కుదురుతుంది సార్? భార్య ఏమిటో, పిల్లలు ఏమిటో, బతికేమిటో ఏమైపోతుంది అసలు? ఎట్లా కూర్చొని మనం చదువుతామండి అసలు? పుస్తకం ఉంటుంది కదమ్మా, మీరు ఆలోచించండి. నేను చెప్పినంత అందుకని బాగా తల్లి అందరికీ నమస్కారం చేస్తున్నది ఏంటి, చిన్నపిల్లలు కూడా అందరూ చిన్నపిల్లలు నాకంటే అందరూ పిల్లలతో ఎందుకంటున్నా అంటమ్మా, ఇది మనము చెప్పేవాడికి ఇది ఎందుకు చెప్తున్నాడంటే మీరు బాగా వింటున్నారా లేదా, నిద్రపోతున్నారా అని ఒక ఆలోచనతో చెప్తాడని చెప్పేవాడు. అంటే వీళ్ళలో కాస్త ఉంటుంది స్టైల్, నిద్రపోతున్నారా లేదా, మంచి సబ్జెక్ట్ మారుద్దాం, నమస్కారం సబ్జెక్ట్ మారుద్దాం అని అనుకుంటారు బాగా మేము అర్థం కావాలంటే. అంటే వినేవాళ్లకు ఏ రకంగా ఆనందంగా, వినేవాళ్లకు మంచి రసపట్టుగా ఉంటుందో అట్లా మాట్లాడతారు కదా. కానీ ఇప్పుడు మనం ఇదేదైతే ఉందో ప్రశాంతత అన్నది మరి ఏ రకంగా ఇప్పుడు మనం వింటున్నాము, గురు చరిత్ర చదువుకో అని ఎవరో చెప్పుంటారమ్మా. సాటి శ్రీడికి వచ్చాడు కదా, చెప్తున్నాం కదా, కథ అంతా వింటున్నారు. ఎవరో చెప్పుంటారా, బాబా దర్శనానికి వచ్చాను మంచిదే, పరిస్థితులు ఏవో చెప్పుంటాడు, గురు చరిత్ర చదువుకోండి. చూడండి ఎంత గురు చరిత్ర చదివితే బాబా దర్శనం చేసుకోవడానికి వచ్చు. బాబా ఏమి నోటి నుంచి చెప్పినట్టుగా చెప్పని చెప్పించాడో ఏదో మొత్తం. గురు చరిత్ర చదివితే ఈయనకు ఏమన్నా పోయిన ఆస్తుపత్రులు ఏమైనా వస్తాయా? అంటే ఇదంతా ఎట్లా ఉందంటే బాగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, కార్యము కారణము కార్యకారణములు అన్నీ కూడా మనం అనుకుంటాం, కానీ రుణానుబంధ రూపంలో బాబా ఆ రకంగా కల్పన చేస్తాడు. నిజంగా మామూలుగా అయితే ప్రశాంతత దొరకదు తల్లి. గురు చరిత్ర గురు చరిత్ర వారం రోజులు చదివాడమ్మా. మీలో కొంతమంది గురు చరిత్ర చదివారేమో నాకు తెలుసు, చదివి ఉంటారు కూడా. గురు చరిత్రలో సాయిబాబా గురించి లేదు, మీకు అందరికీ తెలుసు. అంటే ఈ మన పత్తినారాయణరావు గారు అనువాదం చేసిన దాని బుక్లో ఇది దత్త సాంప్రదాయంలో ఐదవ అవతారం అని చెప్పి మనకు వరుసగా చెప్పుకుంటూ వచ్చారే తప్ప, ఇది గురు చరిత్ర అని చెప్పేసి నేడు గురు చరిత్రను ఉపోద్ఘాతంలో అన్నారు తప్ప, ఎక్కడ గురు చరిత్రలో కానీ ఆ తర్వాత కానీ ఎవరు కూడా వాళ్ళ ఆ చరిత్రకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా సాయిబాబా నెక్స్ట్ అని చెప్పి మనకెక్కడ లేదు. నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అంటే, సాటే గురు చరిత్ర చదివాడు, సాయిబాబా గురించి ఏమీ లేదు దాంట్లో కదమ్మా. సాయిబాబా గురించి ఏమీ లేదు. ఒక పూటగా చదివింది 2 రోజులు 3 రోజులు కాదు, 7 రోజులు. దాన్ని ఏమంటాం మనం? సప్తాహం కదమ్మా. పని సప్తాహం చేసేటప్పుడు అది మరాఠీలో ఉంది, బాగా నియమంగా చేస్తున్నాడు. ఇంత కష్టంలో ఉండి కూడా చేస్తున్నాడు. వారం రోజులు అంటే ఈ గురు చరిత్ర అనేటువంటి దాన్ని సప్తాహం చేస్తున్నాడు. ఇక్కడ కాస్తంత నేను గుర్తు చేసుకునే విషయం ఏంటంటే, గురు చరిత్రలో సాయిబాబా గురించి లేదు కదండి. నమస్కారం. కుర్చీ వేసుకుంటారు ఇక్కడ. మీ అంటే వినపడుతుందా? అక్కడ మైక్ లేదు అంటే అది నా మైక్ లేదు, అది సరిగా. అమ్మా ఇక్కడ ఇంకా ఉన్నారు ఎవరు? వాళ్ళ కుర్చీ వేయాలా? కిందే కదా. మీరు చాలా శ్రమించారు. నమస్కారం బాబు. హరివినాయక సాఠే షిరిడీకి వస్తే ఆ హరివినాయక సాఠేకు ఎవరో చెప్పారో మొత్తం మీద ఆలోచన కలిగింది, గురు చరిత్ర చదువుదామని సప్తాహం చేశాడండి. అంటే సప్తాహం పాటు అంటే 7 రోజుల పాటు గురు చరిత్రను చదివాడు. ఇక్కడ మీకు సందేహం వచ్చిందో లేదో, నాకు తప్పుడు తిక్క సందేహాలు వస్తుంటాయి. గురు చరిత్రలో ఎక్కడ సాయిబాబా గురించి లేదండి.
కానీ 7 రోజులు సప్తాహం చేస్తే 7వ రోజు రాత్రి ఎవరు కనిపించారండి? నృసింహ సరస్వతి స్వామి కనిపించలేదు, శ్రీపాద వల్లభ స్వామి కనిపించలేదు. కనిపించింది ఎవరండి? సాయిబాబా కనిపించాడు. మీకు చిన్న డౌట్ రావచ్చు, వస్తుంది ఏంటంటే ఆయన షిరిడీలో ఉన్నాడు కాబట్టి సాయిబాబా కనిపించాడని. మరి షిరిడీలో కొంతమంది యోగులు కూడా ఉండిన్నారుగా, అప్పుడు ఉన్నారని మనకు హేమాధిపతి గారు సచిత్ర రాశారు. పరిస్థితులు బాగలేనప్పుడు అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక స్థితి అని రాశాడు హేమాధిపతి. భయంకరమైన స్థితి, పూలమ్ముకునేవాడు కట్టెలమ్ముకునే స్థితికి వచ్చినవాడు అతను షిరిడీకి వస్తే గురుచరిత్ర చదివితే, ఆ చదివినప్పుడు నేను అదే ప్రాక్టికల్ గా ఎవరికైనా ఇప్పుడు నాకు చెప్పండి, నేను ప్రశాంతత దొరకదండి, పుస్తకం చదవలేను. అది సప్తాహం చేసిన తర్వాత ఆ మామూలుగా మనం ఏంటంటే ఎక్కడైనా నిద్ర చేస్తారంటారు, ఎక్కడైనా సప్తాహాలు చేస్తారంటారు, దీక్షగా చేస్తారు. ఏం జరగాలట? దానికి నిదర్శనంగా స్వప్న దర్శనం రావాలి. అది నిద్ర ఉండ. అందుకని కాశీలో నిద్ర చేశాను, శ్రీశైలంలో నిద్ర. నువ్వు 36 రోజులు నువ్వు నిద్ర చేయి, ఆ నిదర్శనాలు ఉంటే అప్పుడు అనుభవాలు ఉంటాయంటారు. మరి ఈయనకి నిదర్శనం వచ్చింది, గురు చరిత్ర చదివాడు. అది ఎట్లా? ఆ నిదర్శనం చూడండి, నేనే గురువును, నువ్వు గురు చరిత్ర చదవాల్సిన అవసరం ఏంటి? ఇవి లేదండి. అది ఏం చేశారట? బాబా కూర్చున్నారు, ఈయన ఒళ్ళో ఉన్నది ఎవరు? సాటే. ఏది? గురు చరిత్ర చదువుతున్నారు. అదే బాబా ఒళ్ళో పెట్టుకొని చెప్తున్నాడట. ఈయన ఒళ్ళో లేదు. మామూలుగా పారాయణ మీరు చేస్తే మీ దగ్గర ఉండాలి కదా పుస్తకం. చూడండి ఎంత, చూడండి అంటే ఈయన చేస్తున్నదల్లా దానికి ఆయన రిప్లై ఇస్తున్నారు. బాబా ఏదో చెప్తున్నారట. అనుకుని మామూలుగా నేను చెప్తుంటా లౌకికంగా, ఆడియో ఉంది కానీ వీడియో లేదని. వీడియో ఉంది, ఆడియో లేదు. పొరపాటు చెప్తున్నా. వీడియో ఏందో కళ్ళలో బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అది నిజంగా హెవాడి పంత్ గారు రాసిన సాటే గురించి అనుభవం రాస్తూ, గుర్రు పెట్టి నిద్రపోతుంటే నేను ఏది ఇంకా చెప్తారు హాయిగా, ఈ బద్ధకం ఉందే తమోగుణం అనేటువంటి దిండు పెట్టుకొని గుర్రు పెట్టి నేను నిద్రపోతుంటే గురుచిత్ర అనేటువంటి చక్కటి అమృతాన్ని చవి చూపించి, రే లేరా నిద్ర అంటే, కొంతమంది నిద్రపోవాలంటే ఏదో నాలుగు తగిలిస్తారు, తొందరగా లేవరు వాళ్ళు. అట్లా నన్ను లేపాడు బాబా అంటారండి ఎవరు? సాటి. అంటే అంత స్పష్టంగా ఆ వీడియో, ఆ కళలో కనిపిస్తున్నది బాబా కనిపించారు. ఏంటి 7 రోజులు చదివానే గురుచరిత్ర, 7 రోజులు చదివిన తర్వాత నాకు బాబా కనిపించారు. చాలా గొప్ప అనుగ్రహం కదండి. షిరిడీకి వచ్చాడు, ఎవరు స్నేహితుడు, అందుకని చెప్తా, స్నేహితుడు అనేవాడు నిజంగా ఒక సలహా ఇచ్చాడంటే అట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడు లౌకికంగా ఆర్థికంగా గాని మానసికంగా గాని ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక నిజంగా స్నేహితుడు, నిజమైన స్నేహితుడు సలహా చాలు, సహాయం చేయకుండా సలహా ఇస్తే చాలు వాడి దశ మారిపోతుంది. అది ఇప్పుడు నీకు ఎందుకు మారింది, ఎందుకు పరిస్థితి కాదు, రుణానుబంధం. ఇదంతా బాబా ఆడుతున్నటువంటి అదే పిచ్చుకలను కాలికి దారం కట్టి లాగినట్టు ఎవరో స్నేహితుడు. అందుకని ఇప్పుడు స్నేహితుడు చెప్తా, అయ్యా షిరిడీకి పోతే నా పోయిన ఆస్తి ఏమైనా వస్తుంది సార్? ఎవడైనా అంతే కదండి. లౌకికంగా నేను సన్యాసిని అయిపోవాలి, నాకు ఈ భార్య పిల్లల మీద విరక్తి కలిగిందని ఏమైనా సాటి ఏమైనా అన్నాడా? అదేమైనా కావాలా? కాదట. ఆయన పరిస్థితి అంతా పూర్తిగా దిగజారిపోయింది. అట్లాంటి వాడికి షిరిడీలోకి వస్తే ఏమొస్తుంది? ఎవరన్నా ఆలోచించండి. కానీ వెళ్ళి షిరిడీకి నీకు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అసలు మనసుకు ప్రశాంతత చూడంగానే కలుగుతుందా? పోనీ మిగతా వాళ్ళకి దీక్షతకు కొంతమందికి చెప్పాడు, నేను విమానంలో అట్లా బాబా సాఠీకి ఏదో చెప్పినట్టుగా లేదు. నేను ఎందుకు ఇట్లా చెప్తానంటే, సాఠే అనే వ్యక్తి బాబాను ఏ రకంగా భావించుకున్నాడు? గురువుగా భావించుకున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నువ్వు గురువుగా భావించుకున్నటువంటి స్థితిలో, అంటే సాఠేకు గురు చరిత్ర చదివితే అక్కడ ఆయన కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు. అంటే ఎప్పుడైనా గురువు చెప్తూ ఉంటే వినేది ఒక మన సాంప్రదాయం అండి. మనకు మనం చదువుతాం అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది. పుస్తకం నేను చదివానండి, నాకు తెలుస్తుంది. ఏ పుస్తకమైనా సరే ఒకటి చెప్తుంటే వినడం కోట్ల సంవత్సరానికి ఈ దేశంలో ఉండేటువంటి ఒక విశేషమైనటువంటి విశిష్టత. ఎందుకంటే
ఏమండి చదువుకుంటే రావచ్చు కదా. అందుకని చెప్తాను, పుస్తక జ్ఞానం ఏదైతే ఉందో చదవడం వల్ల వచ్చిన దాని వలన లౌకికంగా ఎక్కువ శాతం అహంకారం పెరిగే అవకాశం ఉంది. రెండుకు నేను జ్ఞానిని అనేటువంటి ఒక స్థితికి వెళ్ళిపోతాడు. అదే ఒక గురువు ద్వారా నువ్వు ప్రతి అక్షరము కానీ, ప్రతి పదము కానీ, ప్రతి విషయం కానీ వింటూ పోతున్నావు అనుకో, నీలో అహంకారం కలదు. రెండవది, నీకు ఏ సందేహం వచ్చినా నా గురువుగారు చెప్తాను. ఒక విద్య రావడం, విషయం తెలుసుకోవడం పక్కా పెట్టండి, కానీ విషయం తెలుసుకొని విద్య రావడం కాదు. ఏం రావాలి? అసలు వినయం రావాలి. అందుకని దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్ఞానులు అవుతున్నారు కానీ, మాకన్నీ తెలుసు అనుకుంటున్నారు కానీ, ఎప్పుడైతే ఈ స్థితి ఈ రకంగా గురువు ద్వారానే మనం ఈ రకంగా తెలుసుకోవాలనే స్థితిలో ఆలోచన లేకపోవడం వల్ల వినయం లేదు. విద్యా వినయ సంపన్నే భగవద్గీత చెప్పిన మాట. కాబట్టి ఆ వినయము అనేటువంటి, అందుకని బాబా ఏం చేశాడు, పుస్తకం పెట్టుకున్నాడు, చెప్తున్నాడు. ఏం చెప్పారు? వినపడలేదు. ఆడియో వీడియో మాత్రం ఉంది బాగా చూడండి. సాటే తానుకు కలిగినటువంటి ఆ స్వప్న దృష్టాంతం ఏదైతే ఉందో దాంట్లో బాబా నాకేం చెప్పదలుచుకున్నాడు? అసలు ఎందుకు పుస్తకం చదివావు? నా దగ్గర కూర్చొని నేను చెప్తుంటే వినాల్సిందే, నువ్వు ఇట్లా చదువుతావు ఎందుకని చెప్పడమా? ఏమి చెప్తున్నాడు? ఎవరికైనా డౌట్ వస్తుంది కదండి. ఏమిటి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? చెప్పేది ఏది కూడా వినపడలేదు. ఎప్పుడైనా ఆలోచన కలిగినప్పుడు వెంటనే ఏం చేశాడో మీకు సత్యతలో ఉంది. నేను కొత్తగా చెప్పడం లేదు, సత్యతలో ఉన్న కథ ఇది. దీక్షిత గారికి చెప్పారు. అది ఈయనే పోయి 7 రోజులు ఉన్నారు కదండి, సాయిబాబాతో పరిచయం ఉండాలి కదండి. బాబా మీకోసం మీ దగ్గరకు వచ్చింది కాదు. దీక్షిత గారు అంటారు ఆయనకు ధైర్యం లేదు బాబా. ఎందుకు లేని ధైర్యం అంటే, మనం ఎప్పుడైనా ఒక గురువు మహాత్ముడి దగ్గర సాంగత్యం చేసినప్పుడు మనము వెంటనే వెళ్ళి ఆయనతో మాట్లాడలేం. ఎవరి ద్వారానే అదేదో రికమెండేషన్ కాదు. అక్కడ మనకు ఉండేటువంటి ఆయనతో ఉండే సాంగత్యంలో మనకు ఉండే బలహీనత అంతే. ఏం మాట్లాడితే కొట్టడు, నీకు వినయం ఉంది, కానీ ఒకరి ద్వారా చెప్పించడం. దీక్షిత వెళ్ళాడు బాబా దగ్గరకు వెళ్ళి, బాబా మిమ్మల్ని నమ్ముకున్నాడు. చూడండి, బాగా వినండి. బాబా హేమాడిపంత మిమ్మల్ని నమ్ముకున్నాడు అంతే. గురు చరిత్ర చదివాడు. మిమ్మల్ని నమ్ముకుంటే గురు చరిత్ర చదవడము, గురు చరిత్ర చదివిన తర్వాత ఎవరు కనిపించారు? మీరు కనిపించారు. నేను అందుకనే చెప్తున్నా, మనం ఎవరిని మనసులో పెట్టుకొని ఏ చరిత్ర అయినా చదివినా, ఏ చరిత్ర అయినా ఆ రకంగా ప్రేమతో చదివినా, ఇప్పుడు ఉదాహరణకు భాగవతం చదువుతారండి, ఎవరు కనిపిస్తారండి మనకు? బాబా కనిపిస్తాడు, లేదా మన గురువు గారు కనిపిస్తాడు. అదెట్టగా? అది అంటే నువ్వు పుస్తకం ఏదైతే చదువుతావో, దేని మీద ఎవరి మీద నీకు గురుత్వం ఉంటుందో ఆ వ్యక్తి ద్వారా ఇది నేను వింటున్నాను అనేటువంటి ఆ అనుభవం నీకు కలిగిందంటే అది సత్యమైంది, అది యథార్థమైంది. అందుకనే చెప్తారు ఇప్పుడు మీరు కొంతమంది రామాయణం వింటుంటారు, చదువుతుంటారు. నాకు బాబాయ్ చెప్తున్నాడండి రామాయణం. మనకుండే నమ్మకాలు అట్లా ఉంటాయి. ఉదాహరణకు నేను చాలా నేను ప్రతి సత్సంగాలలో ఈ రకంగా 10 మంది నన్ను కూడా కలవంగానే నా విషయాలు ఎక్కువగా, ఏదైనా నాకు డౌట్ వచ్చిందనుకోండి, నాకు చాలా విషయాలు తెలియవు. ఈ ఉపనిషత్తుల్లో, వేదాలలో, శాస్త్రాలలో, పురాణాలలో ఏముందో నాకేం తెలుసండి. నాకు జరుగుతున్న అనుభవం మీకు కూడా జరుగుతుండి ఉండాలి. అంటే నాకే గొప్ప కాదు, నేనేం గొప్పవాడిని కాదు. ఏమిటది? ఉదాహరణకు కార్తీక మాసం వచ్చింది, సుబ్రహ్మణ్య స్వామికి ఏదో మా ఇంట్లో మా ఆవిడ ఏదో పుట్టలో వారు పోయాలి ఏదో అనుకున్నది. ఏమిటది? ఎప్పుడో వాళ్ళ అత్తగారో లేకపోతే పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం అసలే రేపు లేదు ఎల్లుండి ఆదివారం కదా చేద్దాంలే అని నేను అనుకుంటాను. ఆమెకు చెప్తాను, దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ అవుతుంటాయి. కానీ జరిగింది ఏంటంటే నేను అనుభవించింది చెప్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఛానల్ ఎస్విబిసి ఎందుకో పెట్టాం. మామూలుగా ఒకసారి పెడతాం, ఒకసారి పెట్టాం. ఆ పెడితే దాంట్లో ఎవరిది వస్తున్నది? సామవేద షణ్ముఖ శర్మ గారిది ప్రవచనం వస్తున్నది. సబ్జెక్ట్ ఏంటి?
ఈ సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన పూజా పద్ధతిలో అసలు పుట్టకు వారు పోయడం, ఏ రోజు పోయాలి, ఏ రోజు పోయకూడదు, ఇదే చెప్తాడు. ఈ రోజు ఆయన ఆ సబ్జెక్ట్ చెప్తాడు. నేను నా ఛానల్ పెట్టుకోవాలి, నేను ఏమైనా ప్రయత్నం చేశానా? ఇది ఎవరిచ్చారు నాకు అనుగ్రహం? బాబా ఇచ్చాడు. జరిగింది ఏమిటో తెలుసమ్మా, ఆదివారం మామూలుగా సుబ్రహ్మణ్య స్వామికి పుట్టకు వారు పోయడం మీ పెద్దవాళ్ళకందరూ కొంతమంది తెలిసిన విషయమే కాదు. మంగళవారం చెయ్యాలి. అంటే దాని విషయాలన్నీ, అందుకని నేను అంటాను, ఈ రోజు రికార్డు కూడా ఈ మధ్య కాలం ఏంటంటే రికార్డ్ చేసి వీలైతే వరకు యూట్యూబ్ లో పెడితే అప్పుడప్పుడైనా వినొచ్చు కదా అనేటువంటి ఆలోచనతో చేస్తున్నాను ఈ పని. అంతవరకు మేము ఆదివారం నాడు పుట్టుక వారు పోయడము ఇవన్నీ, కానీ ఆయన నేను కనుక చెప్పాను అనుకోండి, కాదు ఎవరు చెప్పారు పుస్తకంలో ఎక్కడో నేను చదివాను అని మా ఆవిడ చెప్తే మా ఆవిడ ఒప్పుకుంటుందండి? ఏమో. ఇప్పుడు నేను రికార్డ్ చేసాడు ఆమె వల్ల యూట్యూబ్లో అదేంటి నా గురించి ఇట్లా చెప్పి, అంటే నేను చెప్పడం కంటే సామవేదం షణ్ముఖ అమ్మ, అది శాస్త్ర సమ్మతం. అంటే ఇది ఎందుకు జరిగింది? నాకు బాబా మీద నమ్మకం, గుర్తుపెట్టుకోండి. మరి ఆ సామవేద షణ్ముఖ శర్మ గారు చెప్పిందని ఆ ఆలోచన జరుగుతున్నప్పుడు ఆయన చెప్పడం ఏంటి? ఇవన్నీ నేను ఎందుకంటున్నా అంటే, సాఠే గారికి గురు చరిత్ర చదివితే ఆ గురు చరిత్ర వలన కలిగినటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో అది బాబా చెప్పడం ఏంటి అంటే, బాబా మీద మనసు పెట్టాడు, షిరిడిలో ఉన్నాడు, క్షేత్ర షిరిడి పైన బాబా మీద మనసు పెట్టాడు. ఆ బాబా మీద మనసు పెట్టేటప్పటికి ఇప్పుడు నేను చెప్పాను, షిరిడిలో శివాలయం ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆయన ఆంజనేయ స్వామి గుడిలోనే రోజు పోయి గురుచరిత్ర పారాయణం చేశాడు అనుకోండి, అని ఇంకో రకంగా అనుగ్రహించేవాడేమో. ఎక్కడ కూర్చొని చదువుకున్నాడు తెలియదు మొత్తం మీద. కానీ బాబా రావడం ఇప్పటికీ కూడా, ఇప్పుడు చాలా మందికి ఈ అనుభవం కలుగుతుంది ఏంటంటే, మనం ఎవరి మీద మనసు పెట్టుకుంటామో వాళ్ళే మనకు కనిపిస్తారు, వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అందుకని చాలాసార్లు మీరు వినుంటారు, రామాయణం ఎంతో మంది పారాయణం చేస్తుంటారు, చూస్తుంటారు. రామాయణాన్ని పారాయణం చేసే వాళ్ళలో చాలా మందిని నేను వాళ్ళు చెప్తే వినది, వాళ్లకు ఆ సప్తాహము లేకపోతే 40 రోజులు చేశారనుకోండి, వాళ్ళకి ఎవరి అనుగ్రహం కలుగుతుందో తెలుసా అండి? వాళ్ళకి ఆంజనేయ స్వామి మీద బాగా నమ్మకం ఎక్కువ ఉందనుకో, రాముడి కంటే కూడా ఆంజనేయ స్వామి వచ్చాడండి. ఆంజనేయ స్వామి అంటే నీకు రాముడు భక్తుడైనా, ఆలోచించండి మీరు. అని దేవుడు కాదు కదండి ఇక్కడ రావడం, కానీ నీకు నమ్మకం ఎవరి మీద ఉంది? ఆంజనేయ స్వామి మీద ఉంది కదా. ఆ ఆంజనేయ స్వామి అంటే ఇట్లా మన భావనలో కూడా ఏకాగ్రత, మన ఏది చదువుతున్నా బాబా 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 అనుకుంటూ సచ్చరిత్రలో ఉండే, అది గురు చరిత్రలోనే చదువుతున్నా కూడా బాబా కనిపిస్తాడు. బాబా పుస్తకం పెట్టుకుని బాబా చెప్తున్నాడు, అయ్యా ఆయన మిమ్మల్ని నమ్మారు బాబా, అది గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రతి అక్షరము ప్రతి పదము, ఎప్పుడు చాలాసార్లు మోహన్ రావు గారు కూడా అన్నాను, అది మూలమును తెలుగులోకి అనువాదం చేసేందుకు నాకు కాస్త పిచ్చి ఎక్కువైంది. పదాన్ని విశ్లేషణ చెప్పుకుంటూ చెప్పడం. మీ మీద నమ్మకం ఉంది బాబా, గురు చరిత్ర చదివారు, మీరు కనిపించారట, ఏం చెప్పారో అతనికి వినపడలేదట, మీ ఒళ్ళో పెట్టుకుని గురు చరిత్ర ఏం చెప్పారో అది నన్ను అడగమన్నారు, ధైర్యం లేక, మిమ్మల్ని అడగడానికి ధైర్యం లేక నన్ను అడగమన్నారు బాబా. మరి బాబా ఏం చెప్తాడు? ఆ సమాధానం పోయి సాటికి చెప్పాలి. ఈ దీక్షిత్ గారు ఏది చెప్పారు, దీక్షిత్కి ఏం చెప్పాడో బాబా ఆన్సర్, అరే వాడినే వచ్చి అడగరమ్మనరా, నువ్వెందుకు వచ్చావురా అంటాడా? లేదే ఈరోజు నాకు కాస్త బాగాలేదు, మంచి రేపు సాయంకాలం రా అప్పుడు చెప్తాలే దీని విషయం అంటాడా? తెలియదు కదండి. అంటే మనం సత్యత చదివాం కాబట్టి దాని తర్వాత ఇదేదో సీరియల్లో కనుక సెన్సేషన్ ఏం లేదు ఇక్కడ, ముందు అందరికీ తెలియదు. కానీ మనం వినేటప్పుడు ఇట్లాంటి యాంగ్జైటీలో వినాలి. ఏం చెప్తాడు ఆయన సర్వాధికారి అండి బాబా, ఆయన ఏమైనా చెప్పవచ్చు. అరే ఇప్పుడు నీకు అర్థం కాదురా, తర్వాత చెప్తాలే అంటాడు. ఏం తెలియదు కదండి. ఇంకొకటి అసలు కాదు, అసలు వ్యవహారం జరిగిన మొత్తం చెప్తే అప్పుడు కాళ్ళు తుతూ ఉన్నాడండి. ఎవరు? హేమాడి పంత్. చూడండి సీన్ ఎట్లా ఉందో చూడండి. ఇంకెవరు లేరు, ముగ్గురే.
ఎవరు? బాబా, దీక్షిత్, హేమాడిపంత్. ఎక్కడ? ద్వారకామాయిలో. సో అంటే మనం ఎవరైనా మంచి చిత్రకారులు అయితే వేసేస్తారు టకటకటకటకటక ఫొటోస్. అందుకని మనము దృశ్యము ఎప్పుడైతే మన మనసులో పడిపోతుందో అది మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆ దృశ్యం వచ్చేసింది, కానీ ఇది కాదు, అది మనసులో ఉండే ఆ విషయం ముట్టుకుంటే ఆ దృశ్యం తర్వాత వెళ్ళిపోతుంది. ద్వారకామాయిలో బాబా దగ్గర దీక్షిత్ గారు వచ్చి అడిగారు. అప్పుడు హేమాడిపంత్ కాళ్ళు ఉత్తుతున్నాడు, బాబాని అడిగాడు. క్వశ్చన్కి ఆన్సర్ రావాలని నోటీస్ ఏమొస్తుందో బాబా అన్నారు, ఇంకొకసారి జాగ్రత్తగా చదవమను. ఒకటే మాట, ఇంకొకసారి జాగ్రత్తగా చదవమను, భవబంధాల నుండి విముక్తి కలుగుతుంది. ఎవరు చెప్పారు? బాబా నోటించి చెప్పాడు కదా, ఈయన అడిగాడు అని చెప్పేశాడు. కొన్ని క్వశ్చన్స్ ను బాబా ఎవరైనా అడిగితే ఆయన చెప్పే సమాధానాలు ఎట్లా ఉంటాయంటే, అసలు బాబా బల్లి టిక్ టిక్ అని శబ్దం చేసి ఔరంగాబాద్ నుంచి తన చెల్లెలు వస్తుంది, ఏముంది సంబంధం ఉంది అసలు? ఏంటది? ఎన్ని ఆయన వేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకసారి ఇట్లానే సత్సంగం జరిగింది, క్వశ్చన్స్ వేస్తే అసలు ఆ క్వశ్చన్కి సరి అయినటువంటి ఇప్పుడు బాబా నాకు ఈ సావాసోపనిషత్ సారం, నువ్వు పోతావా అక్కడికి వెళ్ళిపోలేక అక్కడ పోయిన తర్వాత పనిపిల్లే చెబుతుందా? అసలు ఏం సమాధానం అండి అది? అంటే మనం ప్రశ్న వేస్తాం, ఎవరైనా ప్రశ్న వేస్తే దానికి రిలవెంట్ గా సరి అయినటువంటి సమాధానం వస్తే చాలా గొప్ప విశేషం అంటారు. మరి ఏమిటిది? అట్లా మరి బాబా నువ్వు వేసిన ప్రశ్న ఏమిటి, ఆయనకి ఏం చెప్పావో ఆ దృష్టాంతంలో అది కాస్త మాకు చెప్తే నేను తాటికి చెప్తానంటే, వెంటనే ఇంకొక వారము పాటు జాగ్రత్తగా చదవమను, అతనికి భవబంధాల నుండి విముక్తి కలుగుతుంది. ఇది చెప్పారు. ఎవరు వింటున్నారు? దీక్షిత్ వింటాడు కదా, వేసిన ప్రశ్న ఆయన కూడా, కానీ కింద కాళ్ళు తుత్తున్న ఆయన కూడా విన్నాడు. ఎందుకంటే ఇంకా ఆయన ఎవరైతే అడిగారో ఆయన సమాధానం వింటే అమ్మ నీకు చెప్తాలే అని అనుకుంటాడు కదా, అంతేగా. నన్ను అడగమన్నాడు, నేను అడిగాను అని చెప్పాడు, నేను పోయి చెప్పొస్తా. కానీ కింద కాళ్ళెత్తుతున్నవాడు ఈ మాట వినంగానే ఇటు ఇంకొక వారం పాటు పారాయణం చేస్తే, చదివితే భవబంధాల నుండి విముక్తి కలుగుతుందా? మరి నేను 40 ఏళ్ల నుంచి గురు చరిత్ర చదువుతున్నాగా. ఆయన వారమే చదివాడు చూడండి, వారమే షిరిడీలోకి వచ్చాడు. నేనే 7 ఏళ్ల నుంచి షిరిడీకి అప్పుడప్పుడు వచ్చి పోతున్నా, విజిటింగ్ టైం ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు. మరి ఆయన ఇప్పుడే వచ్చాడు, చేశాడు. ఏంటి గురు చరిత్ర? అంతే కదా, అదే కదా. మరి నాకు మరి బాబా ఎప్పుడు ఏం చెప్పలేదే. ఇది చూడండి, ఇవి ఈయన బాబాని అడగడా, తనలో తాను ప్రశ్న వేసుకుంటున్నాడు. ఎదురుగా ఆయన ఉన్నాడు, దీక్షిత్ ఉన్నాడు, వెళ్ళిపోయి ఉంటాడు, కానీ తనలో తాను వేసుకుంటాడు. అవును, బాబా నాకెందుకు ఎప్పుడు సలహా ఇవ్వలేదు, దానికి ఏంటి వెంటనే ఏం చేసి ఉంటాం ఆన్సర్. సో నేను అడగలేదు కాబట్టి ఇవ్వలేదు. నేను అడగాలి కదా, బాబా నేను 40 ఏళ్ల నుంచి చదువుతున్నాను అని, ఎప్పుడు గురు చరిత్ర చదువుతున్నాను, ఎట్లా చదవాలి, ఏం చదవాలి, నేను అడగలేదు అసలు. అడగకపోతే ఆయన అయితే మరి నేను అడగకపోయినా కూడా ఆయన చెప్పలేదు అనడానికి లేదు. నా మనసులో ఉండే ఆ మొత్తం తెలీదా స్వామికి? ఇంకోటి, ఈ వారం రోజుల పాటు చదివినటువంటి ఆయనే వచ్చి అడగలేదు, దీక్షిత్ అడిగితే ఆయనకి చెప్పాడే. మరి ఎందుకు ఇప్పుడు ఈ సమాధానం నా ఎదురుగ్గా ఆయనకు చెప్పాలి? ఇదేదో నాకు సంబంధించిందే ఉండాలి. ఎట్లా ఉంటుందంటే, ఆయన కోసం ఏదో చెప్తారు ఎవరన్నా గురువుగారు వచ్చి, కానీ ఆయనకు అదంతా బాగా పట్టకుండా, సంబంధం లేకుండా, సంబంధం ఉంటుంది కానీ ఆ పక్కన కూర్చున్నవాడు, అబ్బో గురువుగారు గొప్పవాడని మంచి సమాధానం చెప్పాడు నాకు అంటే ఆయనకి చెప్తాడు అది. కానీ అది తర్వాత ఆ పక్కన ఉండేవాళ్ళు ఏదో ఆలోచనతో అప్పుడే వచ్చిన వాడికి అది తట్టిపోతుందని ఎన్నో సందర్భాలు మీరు చూసుంటారు. అంటే ఎవరి కోసం ఇప్పుడు ఎందుకో బ్రహ్మజ్ఞానం అడగడానికి వచ్చాడండి, వాడికి ఏమైనా తలకెక్కిందా?
అంటే తలకెక్కింది అంటే విన్నాడు బానే, కాస్తంత మరాఠీ అంతే చెప్తూ 3 గంటల ఉపన్యాసం అండి. బాబా ఏనాడు ఉపన్యాసం చెప్పలే, ఎప్పుడు చెప్పలేను. మరి అట్లా నాయన ఇంతసేపు చెప్తే వాడికి వింటున్నాడు కానీ విసుక్కున్నాడు. ఏంటి బాబా నాకు బ్రహ్మజ్ఞానం ఇస్తానన్నావు, ఎంతసేపు కూర్చోవాలి, రాను పొంటాంగా తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ పద్ధతులు ప్రకడితే అదే ఊబర్కు టైం అయిపోతుంది, మీటర్ పెరిగిపోతుంది. అంతేగా, అంత తొందర ఎందుకురా నీకు? చూడండి, అంటే వాడి కోసం చెప్తున్నాడా? బ్రహ్మజ్ఞానం పొందాలంటే లక్షణాలు ఎలా ఉండాలి, యోగ్యతలు, ఇవన్నీ ఎవరి కోసం చెప్పినారు అనుకున్నారు? హేమాధిపన్ మా కోసం చెప్పాడు. విందు భోజనం ఏర్పాటు చేశాడు ఆయన, చొప్పు బ్రహ్మాండంగా. కానీ వాడికి తినడానికి షుగరో పాడో పరదేశం ఏదో ఉంటుంది, అనుభవించలేకపోయాడు. మేము అనుభవించాం, మేము తిన్నాం, మేము ఆనందపడ్డాం. అలాగే ఇక్కడ చిన్న చిన్న వ్యవహారం, ఏడి సాఠేకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇది చెప్పారు. మరి సాఠేకి చెప్పాడు కదా, నాకేం సంబంధం అనుకోవచ్చు కదా. కాదు, గురుచరిత్ర నేను 40 ఏళ్ళు చదివానుగా, పుస్తకం చదవడం. ఇక్కడ ఇంకొక విషయం అమ్మా, భవబంధముల నుండి విముక్తి అనగానే మీరిచ్చే సమాధానం ఎక్కువ మంది మీరు ఏమంటారు? భవబంధుల నుండి విముక్తి. నవ్వద్దు, పర్వాలేదు. ఏమంటారు భవబంధుల నుండి విముక్తి అంటే? ఇంకా వేరేది కాదా? నేను మామూలు ప్రాక్టికల్ భవబంధుల నుండి విముక్తి అంటే చచ్చిపోతారు అని. మీరు భవబంధువుల నుండి విముక్తి అంటే ఆత్మసాక్షాత్కారము ఏదేదో అంట. మామూలుగా ఎవరికైనా అంటే భార్యను విడిచేస్తాడు, పిల్లలు ఇవన్నీ లేకుండా ఎక్కడో హాయిగా అడవిలో కూర్చొని తపస్సు చేసుకుంటాడు అనుకుంటుంటారే, అంతే. భవబంధముల విముక్తి అంటే భవబంధములు. అక్కడ భవబంధములలో ఆత్మ సాక్షాత్కారం ఏమీ లేదు. మీరు దాన్ని అనలైజ్ చేసుకుని మీకుండే మనసు ప్రకారం మీరు అన్నారు. కానీ భవబంధము, భవం అంటే భార్య పిల్లలేగా. భవబంధం అంటే తల్లి తండ్రి భార్య పిల్లలు, డబ్బులు, ఇన్కము, ఎక్స్పెండిచర్, ఇదే కదండి భవబంధం అంటే. మరి దీని నుండి విముక్తి ఎప్పుడు కలుగుతుంది? ఉడిగాయతో సబ్బు ఖతం, ఉడిగాయతో బస్, అంతేగా. అదే వచ్చిందండి. అందుకని నాకెందుకు చెప్తున్నా తల్లి, బాబా ఈ పదం వాడాడంటే ఎక్కువ మందికి ఈ సందేహం అడగడానికి కూడా కొంతమంది భయపడతారు. అమ్మ బాబా చెప్తుంది ఏదో మీరు అన్నట్టు ఆత్మ సాక్షాత్కారం ఏదో గెస్కి పెట్టుకుంటారు. ఇక్కడ నా తల్లి దయ వలన, మీలాంటి వాళ్ళ సాంగత్యం వలన భవబంధువు నుండి విముక్తి అంటే ఆత్మసాక్షాత్కారం అన్నారు, అక్కడెక్కడ లేదు. బంధము భవము ఈ రెండు అవి ఒకదానికి, భవం ఉంటేనే కానీ బంధం ఉంటుంది కదా. అయితే భవమే అసలు నువ్వే లేకపోతే ఇంకా బంధం నుంచి వచ్చింది. ఇప్పుడు చెప్పా కదా, ఉడిగా చిడియా, అంతే. అది ఉన్నాయి, అంతేగా. మరి ఈ బంధం ఏదైతే ఉందో భవము నుండి పోతుంది అంటే మనం ఎంతసేపు వచ్చి శరీరం నుంచి ఆత్మ పోతుంది, చచ్చిపోతారు. లేకపోతే భార్య పిల్ల కాదు, బంధన ఉంటుంది చూడండి. అంటే ఇప్పుడు ఉదాహరణకు బంధన అంటే ఇప్పుడు బంధిస్తారంటే తాడో ఇనుప ముక్క. ఈ బంధముల నుండి విముక్తి కలుగుతుంది అంటే దీని మీద ఉండే చికాకు బాగా అర్థం చేసుకోండి దయచేసి. విసుగు, అసహ్యం, చికాకు, అని నేనే చేయాలా, ఏడు నా బతుకు, దీని నుండి మానసికంగా నీకు భావబంధం, మానసిక స్థితి నుంచి విముక్తి. అది శరీర విముక్తి ఎక్కడ కలగదండి. మీరు అదే పొరపాటు, అదే చెప్తున్నా. భార్యను విడిచిపెడతాడేమో, పిల్లల్ని విడిచిపెడతాడేమో, ఎక్కడికో శ్రీశైలం పోతాడేమో అడవుల్లో. ఇది చాలా, నేను కూడా మొదట్లో అనుకున్నాను భావబంధముడు కాదు. ఈ చికాకు ఉంది చూడండి, ఏంటి భార్య ఎట్లుంది, ఏంటి నా పిల్లలు, ఏంటి నా బతికింతేనా, నేను ఇంతేనా, ఈ దేనికి ఉంది ఇది మనసుకు కనుక పట్టకపోతే నీకు అసలు ఈ బాధ లేదుగా. ఎన్నేళ్ళైనా నా బతికింతేనా, కాదు. నువ్వు దివ్యమైన తేజస్సు కలిగిన వాడివి, నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వెందుకు దిగులు పడతావురా? ఇది అమ్మ కడుపు నుంచి బయటపడ్డావు, నువ్వు అనుభవిస్తున్నావు. ఎప్పుడైతే ఇది నీకు ఎక్కువగా ఇంజక్షన్ అయిందనుకోండి, మనసుకు పడింది అనుకోండి, అప్పుడు దాని మీద ఆ బంధన ఉంది. ఏ బంధన? మానసిక బంధన. మానసిక బంధన ఉంది. ఆ మానసిక బంధనలో నీకుండేటువంటి అది ఉంది బంధ, అంటే అది ఉంది,
అది తగ్గిపోతుంది, తొలగిపోతుంది అంతే. ఎప్పుడైతే అది తొలగిపోయింది అనుకో ఏమవుతుందండి, మా ప్రశాంతత. అమ్మాయికి పెళ్లి చేశాను, బాగున్నారు, రోజుకు 4 సార్లు చేస్తుంటారు కొంతమంది అమ్మాయికి. అది అంతా అడిగి 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 వాళ్ళ అవి ఏం సమస్య సమస్య అంటే ఏం సమస్య లేదన్న మళ్ళా ఏదో సమస్య ఏంటి. అందుకని మనం ఏదైనా కూడా బాగుంటే బంధన ఎట్లా ఉంటుంది, మనం అతికించుకునే కదా బంధన పెరుగుతుంటుంది అంతే. ఏదైనా అంతే, దయచేసి ఏమనుకోకదమ్మా ఏదో లౌకిక అంటే అది అది ఏ విషయంలోనైనా సరే. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మీ రామాయణ అప్పుడు నేను పోలుస్తుంటాను. జనక మహారాజు అనేటువంటి వ్యక్తి పేరు విన్నారుగా, ఎవరు, సీతమ్మ తండ్రి గారు. పెళ్ళైన తర్వాత ఎక్కడైనా రామాయణంలో ఎంటర్ అయ్యాడా? ఏం సార్ నేను ఎందుకు కాదు అట్లాగా నేను ఎందుకు అంటే వాల్మీకి రాశాడు ఎట్లా ఎంటర్ అవుతాడు సార్ కాదు. నేను అనేది ఏంటంటే వాల్మీకి యొక్క దర్శనం ఎంత గొప్ప ఇదంటే దానం చేశాడు అంతే, కన్యాదానం అంతే, ఇంకంతే. ఏమిరా తీసుకొచ్చావు నా కూతుర్ని, నీతో పాటు అడుగులు తీసుకుపోతావా, అందుకని నేను పెళ్లి దానం చేసింది అని ఎంటర్ కావచ్చుగా. ఇంత బాధ పెట్టడానికి నేను ఏం నా దగ్గర కావాల్సినంత ఉంది, నేనెందుకు ఇచ్చా అనొచ్చుగా. లేదండి, నేను దానం చేశానంతే. వాళ్ళిద్దరు సుఖపడతారో వాళ్ళిద్దరు అంటే ఆ బంధన లేదా, ఉంది బంధన, బట్ మానసిక స్థితిలో బంధన లేదు. నేను అందుకని ఇంత వివరంగా మానసిక స్థితిలో నేను నా కూతురు కాదు, నువ్వు ఎక్కడికైనా సావు అని అనలేదే. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకొకసారి జాగ్రత్తగా చదివితే ఇంకొక వారం పాటు చదవమను బాబు. అంటే ఈ ప్రెషర్స్ ఉంటాయి చూడండి, ఈ విసుకుంటుంది చూడండి, ఈ అసహ్యం ఉంటుంది చూడండి. నువ్వు ఒకటమ్మా, నీకు గొప్పగా ఆనందంగా ఉన్నా నువ్వు ఇక్కడ ఉండాల్సిందే, అసహ్యం వేసినా ఇక్కడ ఉండాల్సిందే. అంతేగాని నేను విసుకొని చచ్చట నాకు ఇంకో చోటు అక్కడ ఇదేగా గోల. చాలా కథలు మీరు వినుంటారు. అడవిలో పోయి ఆ ముక్కు మూసుకొని బ్రహ్మాండం ఎవడండి, అక్కడ పోయినా మళ్ళీ ఇదే ఇంకోటి ఏదో తగులుకుంటారు. కాబట్టి ఈ భవబంధ విముక్తి అనే మాట బాబా అన్నదానికి మనము అర్థం చేసుకోవాల్సింది ఇది అని గుర్తు చేస్తున్నా మీకు. అంటే గురు చరిత్ర, అందుకని నేను చెప్తున్నా మీకు గురుగీత సచ్చరితకు ఆ స్వామి కూడా పిక్చర్ మీరు ఆ గురుగీతలో చెప్పబడింది. ఎప్పుడైతే గురువును నువ్వు ఆశ్రయిస్తావో గురువు ద్వారా నీకు కలిగింది ఈ భవబంధ విముక్తి. భవబంధ విముక్తి అనగానే చచ్చిపోతారో లేకపోతే ఇంకోటి కాదు, పిల్లని కానే కాదండి. అంటే ఈ చికాకు, ఈ విసుకు, ఈ అహంకారం, ఈ అసూయ, ఇవి కదండి బంధనాల కారణం. అందుకని మనకు మనల్ని పశువులు అంటారు చూడండి, అంటే పాశములు కలిగినటువంటి పశువులు అంటారే. మనం కూడా పాశములు ఉన్నాయి కదా, కొడుకు, కూతురు, భార్య, భర్త, పిల్లలు. ఈ పాశములు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఉన్నాయి, మీకు తెలుసు కదా. పిల్లి, పిల్లలు, పులి, ప్రతిదానికి ఏనుక అన్నిటికీ ఉన్నాయి. కానీ ఆ పాశముల నుండి ఆ జీవి అని అంతే అట్లానే ఉండాల్సిందే, అంతే. అది అనుభవించాల్సిందే, అట్లనే దాన్ని ఆనందము కష్టము అనుభవించాల్సిందే. మీకు తెలుసు కదా, అంతే. ఏది మిగతా జీవులు. కానీ పాశముల నుండి, అంటే పాశం ఉంది కదా, ఆ పాశముల నుండి ఆ విముక్తి ఉంటుంది చూడండి. విముక్తి కాదు, అది కాస్తంత తగ్గించుకోవడానికో ఆ మానసిక స్థితిలో ఆనందం పొందడానికి ఒక మనిషికి అవకాశం ఉంది. కానీ ఈ మనిషి ఏం చేస్తాడు, వాటి గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడైతే ఆలోచనకు కారణం ఏంటి, మనస్సు కదండి. ఆ మనస్సు ఎప్పుడైతే నువ్వు గురువు ఆధీనంలోకి ఉంచేస్తావో, అందుకని గుప్త తాళము తాళం చెవి రెండు నా గురువు గారికి ఇచ్చేశానంటాడు. మీకు ఈ కథలోనే ఉంది, అది మూలంలో బాగా ఇచ్చేశారు. తాళం చెవి తాళం వేసుకో, తాళం తీసేసుకుని ఇష్టం, ఫుల్ స్వేచ్ఛ నీదే, నువ్వు ఆత్మస్వరూపుడివి, నీకు నేను ఇస్తున్నా స్థితి. అందుకని ఏదో గుంభనంగా నేనేదో మాయ చేసేసి మోసం చేయడానికి లేదు ఇక్కడ. అది గురువు చేసేదండి, ఉన్నది ఉన్నట్టుగా. ఇది దిగులు పడకు, భయపడకు, అదండి గురువు చేసేది. అంటే భవబంధ విముక్తి అనగానే అది ఏదో అనుకోవడం పొరపాటు. కాబట్టి ఇట్లాంటి మానసిక స్థితిలో నీకు ఎప్పుడైతే ఆ పరిపక్వత పొందుతావో అది పొందుతావు అని
బాబా చెప్తే అది విని మరి నాకెందుకు చెప్పలేదు అన్నారు చూడండి. తనకు తాను ప్రశ్న వేసుకున్నాడు. ఓహో నేను అడగలే, కాదు. ఆ తర్వాత జరిగింది ఏంటి, సాటే పోయాడు, సాటేకి పోయి చెప్పాడు, దీక్షత కాలేదు, పక్క పెట్టేశాడు. అది ఏమాడి పొందు కూడా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఘర్షణ జరుగుతున్నది. ఎక్కడ ఘర్షణది, మనసులో ఘర్షణ. అవును బాబా నేను అడగలేదు, ఆయనే వచ్చి అడగలేదే, మళ్ళీ ఆయన చెప్పాడే. అప్పుడు చెప్పుకున్నాడు, బాబా ఇప్పటి నుంచి నేను నా మనసులో అనుకుంటున్నా ఏమని, మీరు నాకు ఏం చెప్తే చేస్తాను. అదే ఇంకంటే ఇంతవరకు ఈ పుస్తకంలో ఇది ఉంది, ఈ పుస్తకంలో ఇన్ని ఏళ్ల నుంచి చదువుతున్నా, కానీ మిమ్మల్ని ఎప్పుడు నేను అడగలేదు. ఇప్పుడు మీరు ఆ ఒక వారం చదవంగానే ఆయనకు సమాధానం చెప్పారు. మరి నాకు కూడా ఒక సలహా కావాలి, అది ఉపదేశం అనుకో ఏదైనా అనుకో. అయ్యా ఇయ్యవయ్యా అని నేను అడగను. అది చూడండి, ఇప్పుడు కూడా ఉపదేశం నాకు ఇది ఇవ్వు అని గురువుని అడగకూడదండి. నీకు ఏ ఉపదేశం ఇస్తే, ఏ మంత్రం చెబితే, ఏ విషయంలో నీకు పరిపక్వత కలుగుతుందో అది ఆయన సెలెక్ట్ చేసుకోవాలి. కానీ నువ్వు ఇన్స్ట్రక్ట్ చేసి నాకు రామ రామ రామైతే నాకు ఇదే చెప్పు, ఏంటది? నువ్వు చెప్తే నీవు చెప్తే అది మన ఉపదేశం ఎట్లా అవుతుంది? కాబట్టి బాబాని చూడండి, బాబా మీరు ఏమి సలహా ఇచ్చినా అదే నాకు ఉపదేశం. నీ నోటి నుంచి ఏం చెప్తే అది. పుస్తకం ఇది చదవమంటావా, మళ్ళా చదవమంటావా? ఎందుకురా ఏమాటి పంత దిగులు పడతావు? నువ్వు 40 ఏళ్ళు చదివావు కదా, ఇంకా చదవనక్కర్లేదు. ఆయన తెలియదా అండి? ఆయన సర్వజ్ఞుడు అండి. అంటే మనస్సు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి అంటే గురువు గారికి ఎట్లా తెలుస్తుందండి అవన్నీ? ఇది ఒక పెద్ద ప్రశ్న. మా గురువు గారికి ఇట్లా తెలియడం లేదు సార్. మా గురువుగారు అజ్ఞానేమో సార్. వీడే సార్, ఆయన అజ్ఞాని అంటాడు, మా గురువుగారు తెలియలేదు అంటాడు, వీడే చెప్తుంటాడు. మనం గురుగీత కానీ ఇంక ఏదైనా ఈ మధ్యలో మీ అందరి సాంగత్యంతో అది కూడా నేను గుర్తు చేసుకున్నా, ఎంత గొప్పగా ఉందో. గురువు నుంచి నీకు ఒక అనుగ్రహం కలిగింది అంటే నీ మనసులో నీవు ఇచ్చుకునేటువంటి సమాధానం. ఆయన నోటి నుంచి వచ్చిందా, రానక్కర్లే, దానికి నీ సమాధానం వచ్చేస్తుంది. ఎప్పుడు అంత సాత్వికమైన ఆలోచనతో. అది కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంటారు చూడండి. గురుగారు చెప్పేశారు, వాడిని పోయి చంపాలి నేను ఈరోజు. అది మళ్ళా మా గురుగారు, అరే నేను చెప్పనే లేదు కదా, నన్ను అడిగావరా, ఎందుకు కూడా దరిద్రుడా నా మీద క్రిమినల్ కేసు పెట్టిస్తావురా అంటే గురువు ఎప్పుడైనా సరే నీకు ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో ఆ ఉపదేశమో సలహానో ఏదైనా కానీ అది సాత్వికమైన ఆలోచనతో నీకు ఉండాలి. అప్పుడు సమాధానం నీకు ఇచ్చేస్తాడు. కాబట్టి బాబా నువ్వు చెప్తాది అంటే అక్కడ ఇన్స్ట్రక్ట్ చేయలే అయినా నీ ఇష్టం, అదే నాకు ఉపదేశం. ఏం చెప్పాడో తెలుసు మీకు, శ్యామ ఇంటికి పో, దక్షిణ తీసుకురాపో, ఆయనతో మాట్లాడు. ఇది ఆయన అంటే బాబా ఇట్లా ఉపదేశం. అంటే బాబా నోటి నుంచి వచ్చిన మాట ఏమిటి, ఈయన మనసులో అనుకున్నది ఏమిటి? నిజంగా ఏదో ఇంకో గురి చరిత్ర కాదురా, ఇంకొక ఆయన చరిత్ర చదువుకోవాలి, లాభం లేదురా, ఇంకో 7 ఏళ్ళు నువ్వు ఇంకొక 2-3 ఏళ్ళు నా దగ్గరే సేవ చేసుకుంటూ ఉండి ఏదో చెప్పొచ్చు కదా ఆయన. కానీ శ్యామ ఇంటికి వెళ్ళు, అదేది దక్షిణ శ్యామ ఇల్లు. నేను అనుకున్న దానికంటే ఎక్కువసేపు మాట. అంటే కథలో ఉండేటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఎప్పుడైతే నేను ఒక జ్ఞానిని, నేను ఒక పుస్తకం చదువుకున్నాను. 40 ఏళ్ళు చదవడం అంటే మామూలు విషయం కాదు కదండి. ఒక వారం రోజులు చదివేటప్పటికే మనకు అబ్బో నాకు అన్ని తెలుస్తానంటున్నామే. 40 ఏళ్ల పాటు, అది కూడా బాగా చదువుకున్న వ్యక్తి హేమాడి పంత్. మరి ఎంత అంటే అట్లాంటి వ్యక్తిని ఏం చేశాడు. అందుకని చాలా మటుకు చెప్తున్నా అమ్మా, జ్ఞానికి ఎప్పుడు కూడా ఎక్కువ శాతం అహంకారము ఉంటుంది. అది 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 మామూలుగా సహజంగా నీళ్లు పోస్తే కిందికే పోయినట్టుగా జ్ఞాని అమ్మో చాలా తెలుసు అంటే అవునరా నాకు చాలా తెలుసురా, ఏందిరా ఏదో ఇంతే. కానీ జ్ఞాని అనేటువంటి ఆ వ్యక్తికి కావలసినటువంటిది ఏమి ఉండాలి? వినయం రావాలి. వినయం ఎప్పుడు వస్తుందమ్మా? నువ్వు నలుగురితో పాటు కలిసి ఉంటేనే ఆ వినయం వస్తుంది. నేను చదువుకున్న వాడిని, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు అందరూ తెలుసు, రాదమ్మా. అందుకని కూడా
ఈ జ్ఞాని అనేటువంటి వ్యక్తికి ఏం కావాలి? సేవా భావన రావాలి. అందుకని బాగా మీరు గమనించండి, ఎప్పుడైతే జ్ఞానిగా ఉంటాడో వాడు సేవకు దూరం అవుతాడు. చెప్పేవాడంతే, ఎంతసేపు అయింది దుప్పటి తీయరా, ఇంకా నేను పోయినా ఇంతేనా అంటే, నువ్వు తీయొచ్చుగా చీడండాడు. అదేం చేసింది అంటే అంటే నేను నా కోసం పెడితే వీళ్ళందరినా అంటే ఎట్లా ఉంటుందండి మీరు చూడండి, గమనించండి. ఎక్కడ అంటే నా కోసం పెట్టి నన్నే తీయమంటారా? ఏమనుకుంటున్నారు మీరు అంటారా లేదా? అంటే ఈ జ్ఞాని అనుకుంటా. నేను చెప్తున్నా, నేను ప్రవచనం చెప్తుంటే అందరూ వెళ్ళిపోతే ఇది నేను ఒకవేళ ఉన్నాననుకో, నేను తీయాలా? ఇది తీయి. అందుకని చూడమ్మా, నిజంగా ఎన్నో కథలు మనం వింటాం, కానీ యథార్థానికి సేవా భావనలో భావన కాదు, సేవా భావన కాదు, ఆచరణలో పెట్టున్నారు. సేవా భావన అంటే ఏంటి? అది ఎట్లా, ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే, ఈత కొట్టడం అంటే ఏంటి? ఈత కొడితే ఎట్లా కొట్టాలి, ముక్కు మూసుకోవాలా, నోరు ఇవన్నీ ముందే తెలుస్తుంది. సేవ అనేది దిగితే ఒక్కొక్కడు ఎన్ని మాట్లాంటాడో ఎన్ని. అదే ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పారు మోహన్ రావు గురించి. ఎన్ని ఏళ్ల నుంచండి, ఎన్ని విషయాలు ఆయనకు తెలుసు మోహన్ రావు గారికి. కానీ నెల అన్నదానం. నేను అనుకున్న అన్నదానం అంటే ఆశ్రమంలో వచ్చిన వాళ్ళు పెడతారు కాదు. ఎక్కడెక్కడైతే బీద వాళ్ళు ఫుట్పాత్ మీద పడుకుంటారో వాళ్ళకి పోయి రాత్రిలో పూట పోయి ఆ ప్యాకెట్లు ఇచ్చి దుప్పట్లు ఇచ్చి విధంగా అది గొప్ప యోగం అండి ఆయనకి. నేను అదే అన్నా, ఒక కోటీశ్వరుడు చేసేస్తాడు, రే 10 మంది పోండ్రా మీకు 2 కాళ్ళు ఇస్తాను. కానీ తానే తన కొడుకును, తన కుటుంబాన్ని, ఏమిటండి ఇంకోటి కూడా మీతో నేను అన్నాను, ఈ బ్రాహ్మణ కులములో పుట్టినటువంటి స్థితిలో ఆ జ్ఞాని అనేటువంటి దాంట్లో ఉంటే ఈ సేవలకు దిగడానికి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళని తాకము, వీళ్ళని తాకము, మడి ఎన్నండి మీకు తెలుసు కొంతమంది. కానీ అదే బాబా ఆయన చేత చేస్తున్న పనిది. ఫస్ట్ నీకు అందవలసింది ఏదైతే ఉందో డబ్బులా, ఇంకా ఎప్పుడు నేను ఇంతవరకు నాకున్న పరిచయం మొన్న గురు పూర్ణిమ నుంచే, అదే మీ పుణ్యమాని శివాలయంలో సాంబశివరావు పుణ్యమాని ఆయన పరిచయం. అంతకుముందు నా గురించి తెలుసట ఏదో లోకల్. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తిత్వంలో నేను అందుకని అంటున్న జ్ఞానము అంటే ఆయనకు చాలా విషయాలు తెలుసు. ఒక స్వామీజీతో పరిచయం ఉంది, ఇంకో స్వామీజీతో పరిచయం ఉంది, ఆ విషయాలు ఈ విషయాలు అన్ని విన్నాడు, పుస్తకం చదువుతుంటాడు, అన్నీ తెలుసు. కానీ నేను సేవలోకి దిగాను. అది అంటే సేవ ఎట్లా ఉంటుంది కదా, అది ఇంప్లిమెంట్ చేస్తాను. అందుకని నేను అనేది, ఈ హేమాడి పంత్ అనే వ్యక్తికి కూడా ఈ ఒక అహంకారం ఉంది. ఏంటి, నేను చెప్తున్నాను మీరు వింటున్నారు, లేకపోతే నేను ఇది. అందుకని ఆయన చెప్పుకున్నాడు, నా అహంకారం పోతే బాగుండు. ఎట్లా పోతుందండి? దిగు, రంగంలోకి దిగు. అందుకని చెప్పారు కదా, చివరాధ్యాయంలో చెప్పాడు, నా తలకాయ కొట్టు బాగా ఏదైనా వద్దండి. అంటే ఈ జ్ఞాని, నేను ఇంత తెలుసుకున్నాను, ఇంతమంది నాకు చెప్పారు ఆయన మీ గురించి, అవన్నీ నేను అది. అందుకని జ్ఞానికి ఎప్పుడూ కావాల్సింది ప్రేమ ఉంటుంది. ప్రేమ లేని జ్ఞానం దండగా. అది పెద్దవాళ్ళు చాలా మంది చెప్తారు, ప్రేమ ఊపిరి కొన్నా అని త్యాగరాజ స్వామిలో. ఈ ప్రేమతో పాటు సేవాభావన ఉంటారు. ఆ సేవాభావనలో ఎప్పుడు కూడా మనకు వచ్చేది ఏంటంటే, నా లెవెల్కు వాడికి నేను పోయి మాట్లాడి కాసేపు వాడి దగ్గరికి ఏదైనా సేవ చేస్తా, కానీ నాకంటే తక్కువ వాడి దగ్గరికి నాకు పోవడానికి మనసు కలిగించదు. సేవను ఏం పంపించాడు నా గురుగారు. నేను పెద్ద తహసీల్ డిప్యూటీ కలెక్టర్ని అయితే ఆ లెవెల్ వాడిని చందోర్కర్ దగ్గరకో ఎవరి దగ్గరకు పోమంటా, కానీ శ్యామా ఇంటిగా వాడు పల్లెటూరులో తప్ప ఎక్కడ ఎప్పటికి పోలేదు. ఆ స్కూల్ ఏదో ఆయన దగ్గర నేను పోవడం ఏంది ఉంటుందా, మనసులో ఉండదా? ఎవరికి? హేమాడి పంతుకు. కానీ ఏం చెప్పాడు బాబా? శ్యామా ఇంటి, శ్యామా ఇంటికి వెళ్ళమని చెప్పాడు. కానీ ముందు ఏమడిగాడినా, నువ్వు ఏం చెప్తేనే అది నాకు గురి చరిత్ర, నువ్వు ఏం చెప్తేనే అది ఉపదేశం. అంటే శ్యామా ఇంటికి పొమ్మంటాడేంటి? నేను మనసులో అనుకున్నది ఏమిటి, నేను మనసులో ప్రశ్నించింది ఏమిటి? మనసులో నేను ప్రశ్నించిన దానికి సమాధానం ఇదే. అది ఎట్లా వస్తుందండి అంటే, నీ దృష్టి, కంటి చూపు కాదమ్మా. మనం ఏదైతే సమాధానం ఏం కావాలి, ఈరోజు పిలిచాము, ఏదో మధ్యాహ్నం 1 గంట దాకా కూడా నేను చెప్పలేదు అనుకుంటా. స్వామిశివరావు గారు ఎట్లా ఉంది, నాకే ఖాళీ లేదు సార్, సత్సంగం ఉంది, మీరు
వచ్చేసి కాసేపు మీకు ఇబ్బంది అవుతుందేమో మళ్ళీ అంతసేపు కానీ చూడండి, అంటే చెప్పంగానే ఈరోజు మరి ఏం చెప్పాలి, నాకేం తోచలేదని వచ్చాను, కూర్చున్నాను, ప్రారంభమైంది. చూడండి, అంటే మనసులో ఎవరికి ఏ భావన ఉంటుందో దానికి సమాధానం ఆయనే చెప్తాడు. అది కూడా ఇంకో రకం. ఇప్పుడు అంతకు ప్రారంభం చేశాను, ఇప్పుడు ముగిస్తాను నేను. దాదా భట్టేమో, ఏమయ్యా ఇంతసేపు కూర్చున్నావు కదా, నేను మహిమను చూడడం కోసం కూర్చోలేదు అంటే మనసులో అదే అతనికి ఏం లేదు, బాబా దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. అది టక్కర్ ఏం చేశాడు, ఇంతసేపు కూర్చున్నారే, ఎన్ని మహిమలు చూపించాడు. వాడికి బుద్ధి అంతే. అంటే తను ఎప్పుడైతే తనకు తాను ప్రశ్న వేసుకుంటాడో దానికి సమాధానం చెప్పుకునేవాడు అంతర్ముఖత అంటారు దాన్ని. అంతర్ముఖ స్థితి. అంతర్ముఖ స్థితి ఎప్పుడైతే నువ్వు గురువును గుర్తుపెట్టుకుంటూ అంతర్ముఖ స్థితికి వెళ్తావో అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. అది సమాధానం దొరికితే ఇట్లా శ్యామ ఇంటికి పంపడం అది బాబా ఇచ్చిన సమాధానం, ఉపదేశమే. మీకు తర్వాత కథ తెలుసు. అంటే ఇక్కడ సారాంశం, ఎవరి మనసులో ఏ ఆలోచన ఉన్నా వాళ్ళ దృష్టిని బట్టి, అంటే భావనను బట్టి, ఆ భావనలో వాడికి ఉండేటువంటి అర్హతను బట్టి, అది కూడా అర్హత ఉండాలి. అర్హత లేని గురువు ఉపదేశం చేయరు. అర్హతతో పాటు ఇంకేముండాలి, ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం లేని కూడా లాభం లేదమ్మా. మా గురుగారు చెప్తాలే, నేను కాసేపు నిద్రపోతాను అంటే కుదరదు. దానికి శారీరకంగా నేను ఇంత వయసు వచ్చింది, ఈ చీకట్లో పోతే ఇప్పుడు తగ్గుతున్నది అన్నారు, కరోనా మళ్ళీ ఏమైనా పెరుగుతుందో, భయం. ఉత్సాహం ఉండాలి. ఇంక ఎందుకు ఉత్సాహం ఉండాలి అంటే లౌకిక విషయాలకు మనకు ఉత్సాహం ఉండాలని మనం చెప్పనక్కర్లే, ఆటోమేటిక్గా వస్తుంది. అది ఎవరైనా చెప్పాలా, ఇది నీకు 1 లక్ష రూపాయలు వస్తుంది, 4 సార్లు బ్యాంక్ అది పోయి రావాలి, వాడు పోతాడండి, ఇంత ఉత్సాహంగానే పోతాడు. 9:30కే పోయి కూర్చుంటాడా? ఎందుకంటే అది లౌకికమైన విషయం. డబ్బులు సంపాదన, లేదా భార్య పిల్లలు, ఇవన్నీ లౌకికం, అవి చెప్పాలా. ఇంకొకటి, లౌకికమైన విషయాల మీద మనకు ప్రేమ, భ్రమ, మోహము కలిగించే సీరియల్స్, సినిమాలు, ఇంకా వాటి గురించి నేను చెప్పనక్కర్లేదు. అది సహజమమ్మా. దాన్ని ఇక్కడ మనం నవ్వుకోవాల్సిన, అది మామూలే, ఎవరు చెప్పనక్కర్లే దానికి. అదే నాయన ఎప్పుడు వారానికి ఒకసారి స్వామీజీ చెప్తారు, వారానికి ఈ వారం కుదరలేదు, నాకు వేరే పని ఉంది అంటే వారానికి ఒక్కసారి కదా, అది విందాం, చూద్దాం ఆ టైంకి. అంటే నాకు కుదరదు, నాకు వీలు కాదు, ఏంటిది, దాని మీద ఆ తృష్ణ ఉండాలి. నెక్స్ట్ ఉత్సాహం ఉండాలి. వారమా, రేపటి నుంచి కూడా చూస్తూ ఉంటాను అంటే తపనండి. అందుకని చివరిగా గుర్తొస్తున్నా, మొన్ననే గురువారం జ్ఞాన మండపంలో ఒక్కొక్క అధ్యాయం చదివితే అంటే వింటుంటే మాట చదువుతుంది. ఈ జన్మ అంటే కొంతమంది పుణ్యం చేస్తే పక్షులుగా పుడతారట, పాపం చేస్తే జంతువులుగా పుడతారట, మనుషులుగా పుట్టింది ఎందుకంటే పుణ్యము పాపము రెండింటిని సమం చేసుకొని అని చెప్తూ, అంటే ఏంటయ్యా అంటే వెంటనే నువ్వు ఏం సంపాదించాలి, ఆత్మసాక్షాత్కారం ఎవరైతే పొందారో వారి సాంగత్యం కోసం, అంటే గురువును ఆశ్రయించాలి, తపన ఉండాలట. దానికి ఏమాడిపోతే, భార్య చచ్చిపోతే మొదటి భార్య రెండో భార్య కోసం వెతుకుతారే, యువరాజు కోసం రాజు అట్లాగే. అంటే ఏం సార్, ఇంకా రాత్రి మగళ్ళు ఇదే గోలేదు సార్. వారానికి ఒక్కసారి కాదు, అదే తపన 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 నీకుందనుకో, ఇట్లాంటివి సాధ్యం. కొంతమందికి ఏం సార్ నెక్స్ట్ ఎప్పుడన్నా చెప్పండి, అప్పుడు నాకు తప్పకుండా వస్తా సార్, అతను వాడు ఉండకండి. అందుకని ఎప్పుడైతే నీకు ఇంకోటి చెప్తున్నామ్మా, మనకుండే తృష్టను బట్టి మనకు ప్రాప్తం కూడా అవుతుంది, ప్రాప్తం కానిది కూడా మనకు ప్రాప్తం అవుతుంది. చాలా మంది అంటారు, అసలు నేను అనుకోలేదు సార్, ఇక్కడ వచ్చి కూర్చుంటా. నేను పొద్దున కూడా అనుకున్నా, ఈయన అమ్మో చాలా మహానుభావుడు మోహన్ రావు గారు, అంటే ఫోన్ చేస్తాం పైన ఇప్పుడేనండి అన్నదానమైందని, అయ్యా మీకు ఇబ్బంది అవుతుందేమో, పైన వాళ్ళ దగ్గర సత్సంగం ఉందట, ఇప్పుడు అది వదిలిపెట్టుకుని, అంటే అది తపన. ఆ తపన దేని గురించి, ఇగో ఇప్పుడు ఆయన కోసం చెప్పిందా, లేదా మీ అందరి కోసం చెప్పిందా, లేదా నా కోసం నేను చెప్పుకున్నదా, ఈ సాటే కదేంది. అంటే మనము మన మనసులో ఏదుందో ఆలోచనలు బట్టి దాన్ని మిట్టి మనం ఆలోచన చేస్తూ, బాబా సచరిత్ర ఏదైతే ఉందో అది ఎట్లాంటిదంటే
చెప్తుంటారు సనాతనం అంటారు చూడండి, ఎటర్నల్ ఎవర్ గ్రీన్ అంటారు చూడండి. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎప్పుడు ఏ వయసులో ఏ సందర్భంలో ఏ రకమైనటువంటి ఆలోచనలు మనకు కలగాలో, ఏ రకమైన ఉత్సాహం కలగాలో, ఏ రకమైనటువంటి ఒక్కోసారి మనకు నీరసం కూడా కలుగుతుంది, ఏదో దిగులు కలుగుతుంది. కలకపోతే వీడికి బాగుపడే రోజులు రావుగా. కాబట్టి ఇట్లాంటి అనేకమైనటువంటి అనుభవాలు అంటే కార్యాకరణ సంబంధాలు అంటారు చూడండి, ఇవన్నీ నడిపించేది బాబాయే. కాబట్టి ఇట్లాంటి ఆలోచనతో మనకుండేటువంటి ఎక్కడ కూడా ఏ స్థితిలో కూడా ఒకటి నేర్చుకోవాల్సింది, నేను బాగా చదువుకున్నాను కాదు, అది కాస్తంత సేవాభావనలు మనం అందరం కలిసి ఉండాలి అంతే. అందుకనే ఈ ఆలోచన ఎంత ఎక్కువగా ఉంటే అంత ఏమొస్తుందమ్మా, నిరాడంబరత వస్తుంది. నిరహంకారత, నిరాడంబరత, సాత్వికత, ఈ 3 లక్షణాలు నీవు కలిగి ఉంటే నీకు బాబా యొక్క అనుగ్రహం ఖచ్చితంగా వస్తుంది. ఈ 3 నిరహంకారత, నిరాడంబరత, సాత్వికత ఎంతగా మనల్ని విసిగిస్తాయో, కొన్ని విషయాలు కోపం తెస్తాయో సాత్వికంగా వాళ్ళ ఆలోచనలో వెళ్ళిపో. ఏం సార్ ఈ పిల్లలే ఎవరు చెప్పిన మాట వింటారు సార్, వాళ్ళ దీంట్లో వాళ్ళకి వెళ్ళిపో అంటే అక్కడ విసుక్కొని బుద్ధిందా లేదా ఎప్పుడు ఇదేనా అడిగేది, వెళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే నీకుండేటువంటి ఆ కోపం ఏదైతే ఉందో దాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అది సార్ అట్లా కనుక చేస్తే మన అదే వచ్చింది, ఆ దారిలోకి మనం వెళ్ళామా అది కార్యాకరణ సంబంధాల్లో బాబా ఇచ్చాను ప్రేమే. అందుకే నేను మొన్న ఈ మధ్య ఒక తల్లి అదే కళ్యాణి గారని, చంద్రశేఖర్ గారని, ఆయన క్రిమినల్ లాయరు హైకోర్టులో, వాళ్ళ కుటుంబ పరిచయం. ఎందుకు చెప్తున్నా అంటే మా ఇద్దరు మనవరాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన కారులో అక్కడి నుంచి సైదాబాద్. వాళ్ళకి ఇవన్నీ ఏమిటి అంత మీ పిల్లలు ఉన్నంతగా ఉండరు, ఏదో ఇవ్వబోతుంటే తీసుకోలేదు. అమ్మ వాడికి చాక్లెట్ అంటే సార్, అమ్మ ఫారిన్ చాక్లెట్ తీసుకొచ్చాడు అంటే ఇదేంటండి మీ మనవరాళ్ళు చాక్లెట్, నా మనవరాళ్ళైతే వాడుకోండి. నేను అనేటువంటి దీంట్లో ఆ ఆనందం వాళ్ళు పొందాలి ఇది. ఎందుకంటే మనకు ఈ విసుగు ఉంటుందండి, దీనివల్ల అనవసరంగా ఏమవుతుంది, మనసు చెదిరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు లేదుగా, హాయిగా ఉంది, వచ్చానుకో కూర్చొని వింటారు, లేదంటే లేదు. అందుకని మనం ఏమనుకుంటే ఎక్కువ శాతం బాబా భక్తుల కంటే నాకుండే ఈవెన్ ఆశ్రమాధిపతి కూడా, నేను స్వామి వారికి అనుభవం ఉంది, బాగా చెప్పాలంటే ఎన్నో రకాల చికాకులు ఉంటాయండి, ఎన్నో రకాలు, 1, 2, 3 కాదు. ఇంకా ఓ గృహస్థకైతే 1, 2 భార్య పిల్లలు అంతేగా, ఉంటే గింటే అమ్మా నాన్న, ఇంకా మిగతావన్నీ అరే పోరా నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలన్న అన్న తమ్ముడు వదిలేస్తారు. మిగతావి లేవు కదమ్మా. ఇక్కడ అట్లా కాదు, వీడికి జీతం ఎట్లా ఇవ్వాలి, వీడింది నా మీద ఎవరికో ఏమో చెప్పాడట్టుగా అన్ని అనుమానాలే. ఆయనకేంది ఆశ్రమం, రే ఏమైందిరా ఇది పొలం ఇంకా తెచ్చిలా, ఏమైందిరా ఇది ఎక్కడి నుంచి కావాలి అని ఎన్ని రకాలుగా అంటే చికాకులు. అందుకని అలాంటి ఆశ్రమాధిపతి కంటే కూడా ఒక ఇంటికి గృహస్థుగా ఉండి అధిపతిగా ఉండి మనం ఆశ్రమానికంటే కూడా ఈ గృహస్థుగా ఉండడం, ఈ రకమైన ఆనందం పొందడం, ఈ రకంగా సుఖం పొందడం నీకు బాబా ఇచ్చినటువంటి అనుగ్రహమే. చికాకు పెంచుకోక. చాలా మందికి సార్ బీపీ చూస్తారు, చెప్తారు, ఏం సార్ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమి లేవు సార్, మరి ఎందుకు సార్ ఇంత, ఏమో సార్ అంతే. ఏంలే చిన్న వాటికి అది ఆ మిషన్ ప్రాబ్లమో లేకపోతే ఏమో ఇవన్నీ చూడండి. అంటే మనిషికి ఏమిటంటే ప్రధానంగా ఈ ప్రెషర్ ఉంటుంది చూడండి, చికాకు తనకు పెంచుకోవడం ఇది ఉంది. ఆమె ఎట్లా ఉంటుంది వినండి అంతే. దాని మీద అనవసరంగా, అందుకని బాగా మనము బాబా భక్తులంగా సచ్చరిత్రను పారాయణం చేస్తాం. పారాయణం చేయడం కాదు, మా అనుభవంలోకి తీసుకొస్తే హాయిగా ఎంత అన్నా కూడా ఎంత హాయిగా ఉన్నాడండి ఉంటాడు. ఎందుకున్నాడు, అది బాబా ఇచ్చినటువంటి కాదు, సచ్చరిత్ర ఇచ్చే అనుగ్రహాన్ని గుర్తు చేస్తూ, ఇది అనుకోకుండా కాదండి, ప్రయత్నంగా. ఎప్పుడైనా సరే ప్రయత్నం లేకుండా కనుక కొన్ని కార్యక్రమాలు చేస్తాం అనుకోండి, అసలు
అది నిజంగా బాబా ఇచ్చే అనుగ్రహం, ఆనందం అంతా ఇంత కాదు. మీకు అందరికీ తెలుసు, 1,00,000 కాగానే స్వామి పుణ్యమా అని హాయిగా భోజనాలు పెట్టారు. 2,00,000 కాగానే వెంటనే రెండో రోజు మూడో రోజు ఇక్కడ సత్సంగం లేదు. మళ్ళీ 3,00,000 అయిపోయినాయి. సచ్చరిత్ర సాయి స్థానత మళ్ళీ 2 ఇక్కడ సరే. నేనైతే ప్లాన్ వేసుకోను. నేను ఊరికే అన్నా, ఇక్కడ లేదు 3,00,000 ఏందండి. ఆ సారు ఆ డీడీ కాలనీ వాళ్ళు అన్ని వేలు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, పంపించారు. దాన్ని టోటల్ చేశారు. అంటే ఈ ఎట్లాంటి అనుమానాలు వస్తాయి, అసలు అనుమానాలు దేనికి నీకు అని పంపించారు, మనం ఇస్తున్నాం అంతే. ఇక్కడ ఏమైనా రెవెన్యూ డిపార్ట్మెంటా, లేకపోతే ఏమైనా మనం వాళ్ళకి ఏమైనా సత్కారాలు చేయాలా? 3,00,000 అంటే ఆ రికార్డెడ్, అన్రికార్డెడ్గా ఎన్నో వాళ్ళు చెప్పినట్టు 1 కోటి తగ్గిపోయిండొచ్చు. కానీ మనకు ఉండేటువంటిది మన ఆలోచనలో. ఇప్పుడు రోజు మీరు కూడా కానీ ఈ మధ్య సాంబశివరావు గారు కూడా ఏం పెట్టడం లేదు. ఎందుకంటే ఆయన కంఠస్థంగా వచ్చు. ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అక్కడ మనం ఒక పద్ధతి ప్రకారం పోయినప్పుడు ఆ పద్ధతి ప్రకారం అయ్యో ఇది ఎందుకు నాకు వచ్చింది, ఎవరికింత మనం ఆ రికార్డులో 3,00,000 దాటిపోయినాయి. అప్పుడు 2,00,000 కాగానే ఇట్లానే ఏదో నాకు ఖాళీగా ఉన్నాను వచ్చాను, జరిగింది. ఆ తర్వాత అది సైదాబాద్లో మిమ్మల్ని అందరినీ పిలిచాడు ఆయన. ఆ రోజు మోహన్ రావు గారు రాలేకపోయారు. మొదటి రక్ష సంగతి మీకు తెలుసు. అదందరి జ్ఞాన మండపంలో చేయాలి, పట్టుబట్టారు. ఇంకా అక్కడ ఇక్కడ చేస్తే కాదు, కుదరదు, జ్ఞాన మండపంలో చేయాలి, మేము చూసుకుంటామని ఆ స్వామి. ఎందుకంటే మనకు కొంతమంది భక్తుల సాంగత్యం ఎవరు చేస్తారంటున్నారు? బాబాయ్ నా గురువు నాకు ఇచ్చాను. ఎందుకంటే నాకు స్తోమత లేదు అనుకోవడంలో కూడా తప్పు లేదేమో. కానీ ఎప్పుడైతే ఆ వినయము, ఆ నిరాడంబరత రాకపోతే అవతల నుంచి వ్యక్తి యొక్క విలువ మనకు తెలియదండి. అయ్యా నాకు కష్టం అండి, మధ్యాహ్నం పూట పెట్టుకుంటా, కుదరదు అని నేను పెట్టేస్తాను సార్, మీరు ఊరుకోండి అంతే. మీరు కాబట్టి ఏదో ఇవ్వండి అంతే. మరి ఆయన ఎవరిని నాకేం పరిచయం ఉందండి? అయితే ఇక్కడి నుంచి 10-12 మంది వస్తారు. నేను ఒక్కడి స్కూటర్ మీద రావడానికే నాకు ఇంత దూరం అనుకుంటుంటా. మరి ఇంతమంది పిల్లల్ని వేసుకొని అంటే దీనికంతా మామూలుగా ఆలోచిస్తే ఇది వీళ్ళకేదో పిచ్చి పుట్టినట్టుంది, వీళ్ళు ఇంతే అనుకునేవాళ్ళు ఉంటారు బంధువుల్ని, కాదండి. అందుకని మనం భారతి పాటలు పాడకుండా విమూఢ హనుమణి హసో నవ్వుంటారు. ఇంకా ఈయన ఇంతే సార్, ఇక ఏదన్నా ఇంటి వ్యవహారం అంటే ఏదో అంటారు, కానీ ఇట్లాంటివి అయితే పోతాడు. అంటే అది మనము మనసులో పెట్టుకొని మళ్ళా ఇంటి మాదే. కాబట్టి అది మనకు నష్టము కష్టం అనుకోకుండా మన మనసుకు ఆయనకి అదే ఇష్టంలే ఉద్దేశం. అట్లాంటి ఆలోచనను మనకు అనుభవంలోకి తీసుకుని రాగలిగినటువంటి ఒక్కటి మనకున్న ఐశ్వర్యం. కోట్లు మనకు వచ్చిన మనకి తృప్తి రాదమ్మా. ప్రత్యేకించి మనం భక్తులు అంటే ఎంతమంది ఆలోచన చేసే పైన ఇంకొకటి అమ్మా, ఇక్కడ ఇది సచ్చరిత్ర కాకుండా బాబానే నమ్ముకున్నా అనుకోండి, ఒక పోటీతత్వం కూడా ఉంది. మీరు చాలా మంది, నేను వివరంగా చెప్పనక్కర్లేదు, ఇక్కడ పోటీ లేదండి. 4 సార్లు విన్నాను, సత్య చదువుకున్నాను. అయ్యా మీరు కూడా అంతే, నాకంటే నువ్వు కాదండి. అది సచ్చరిత్రను అధ్యయనం చేయడం కాదు, అనుభవంలోకి తీసుకొస్తే ఎంత వినయము, ఎంత అది నేను ప్రత్యేకంగా ఎంత తక్కువ. నాకు మా అమ్మ చెప్పింది అదే, సచ్చరిత్ర గురించి వినే వాళ్ళకి ఎవ్వరికైనా వాళ్ళకు నువ్వు నమస్కారం చేయండి. అది నువ్వు వాళ్ళు సంపాదించుకుంటే వచ్చేవాడు కాదు, వాడు నువ్వు డబ్బులు ఇస్తే వచ్చేవాడు కాదు. అది నీకు అది పెద్ద అనుగ్రహం. అలాంటి మరి నేను చెప్తాను కదా, ఆ తల్లి మరి ఆ రకంగా మొన్న ఎవరో నన్ను ప్రశ్నించారు, అదే ఆ కళ్యాణి గారని ఆమె, మీకు బాబా భక్తురాలండి మీ అమ్మ, ప్రతిదానికి మీ అమ్మ మా అమ్మ అంటారు, సచరిత్ర చదవమన్నా ఇది అయ్యి అమ్మ, మా అమ్మ చరిత్ర కదా చెప్పుకుంటే ఆమె అమ్మవారి ఉపాసకురాలు. ఇంకొక 7-8 ఏళ్లలో ఆమె ప్రాణం పోతుందనంగా బాబా భక్తురాలిగా సచరిత్ర చదువుకొని ఆమెకు పరామర్శ. అంతేగాని మొదట్లో బాగా నిష్ఠ, ఎంత నిష్ఠ అంటే నేను చాలాసార్లు ఆమెకు చెప్పాను, నేను ఒక కొడుకుగా స్కూల్ నుంచి కానీ బయట నుంచి ఎక్కడి నుంచి వస్తే మా ఇంట్లోకి వెళ్ళాలంటే 3 డ్రెస్సులు మార్చాలి, మడి ఆచారం, అబ్బా 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 అబ్బా. పైన ఆమె హిందీ పండిట్, ఆమె టీచర్, ఆమె
ఆ డ్యూటీ చేస్తుంది, మళ్ళా వస్తుంది. అమ్మమ్మమ్మ ఏందండి ఇంకా ఇంత నిష్ఠ, ఇంత ఆచారంతో ఉండేటువంటి ఆమె మరి ఎట్లా సార్ మారింది? మారడానికి నేనేమైనా మందు ఇయ్యలేదు, మాయలేదు. ఆమె చూసింది కొన్ని స్థితులు, నా పరిస్థితులు, నాకుండేటువంటి ఈ సాంగత్యం, ఈ రకరకాల మా ఇంటికి రావడం, బాబా సత్యత నమ్ముకంతే. నమ్ముకోవడం కాదు, ఎక్కడా కూడా ఆమె ఒకటే చెప్పేది, మాయలో పడకు. సత్యత్వం కూడా చెప్పుకుంటూ సత్యత్వం కూడా ప్రవర్తన, మాయలో పడడం చాలా సులభం. అది ఎవరి దానికేం ప్రాక్టీసు ట్రైనింగ్ ఏం అక్కర్లేదు. పక్కన వద్దు, ఎంత వచ్చినా ఎంత ఏం లేదు. నీ డ్యూటీ ఏమిటి? అమ్మా నమస్కారం తల్లి, అయ్యా నమస్కారం. వయస్సు కాదు, కులము కాదు, అది మనం నాకు నేనుగా సచ్చరిత్రలో ఉండేటువంటి విశేషమనిగా గుర్తు చేసుకుంటూ మరొకసారి అందరికీ, ఎందుకంటే కాస్త ఇబ్బంది చేశానేమో, అయినా కూడా హాయిగా సంక్రాంతి తర్వాత, అంటే సంక్రమణం అంటారు చూడండి, ఉత్తరాయణానికి వచ్చేసాడు. అదే సూర్యుడు ఆయన. అందుకనే అదే గుర్తు చేసుకున్నాం మొన్న సంక్రాంతి రోజున. మనము నవరాత్రులు అనగానే అమ్మవారు, నవరాత్రులు అనగానే రాముల వారు, ఉగాది టు శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఇంకోటి దత్త. కానీ భగవంతుడు కాదు అంటే భగవంతుడిగా మనం ఎవరో కొంతమంది తప్ప, ఎప్పుడో కాని తప్ప మనం నమస్కారం చేయము. ఎవరైనా సూర్యుడు కనిపిస్తున్నటువంటి వాడు కదా. నువ్వు కళ్ళు మూసుకున్నా కూడా కళ్ళు తెరిస్తే కనిపిస్తారు కదా. మరి అట్లా పోని గుడ్డోడికి కూడా స్పర్శ వస్తుందట. ఆ వేడి పడంగానే సూర్యోదయం అయిందా అంటాట. అది ఎవరండి చేస్తున్నది? సూర్యుడు. అందుకని కనిపిస్తున్నటువంటి ఆ సూర్యుడిని గుర్తు చేసుకుంటూ, అయ్యా నీ వలన మేమంతా హాయిగా ఉన్నాం. హాయిగా ఉండడం కాదు, అసలు పంటలు ఇవన్నీ ఆయనే కదండి. అందుకోసం మన పెద్దవాళ్ళు ఒక నిర్ణయం చేసి సంక్రమణం రోజున మకర సంక్రాంతి అనే పండుగ మనం చేసుకుంటాం. మరి ఆ సూర్యుడి యొక్క వెలుగు అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఆ ఉదయించడం ఎంత గొప్ప. ఈ మధ్య మొన్న కూడా నేను గుర్తు చేసుకుని, కరోనా అనే దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగింది ఒకటే విటమిన్ అట, అది డి విటమిన్ అట. డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుందని సైంటిస్టులు డాక్టర్లు చెప్తున్నారు, సూర్యుడి వల్ల వస్తుంది. సూర్యుడి దగ్గర ఆయన దీంట్లో 1 గంట సేపు కాస్త దీనికుంటే మీకు డి విటమిన్ వచ్చేస్తుందని చాలా మంది. మరి డి విటమిన్ టాబ్లెట్స్ కొంటాం, కానీ పొద్దున్నే లేచి అంటే మీరు అన్నసుకో 11 గంటల తర్వాత సూర్యుడు వస్తుంటాడు కదా, ఆయన ఎడబోతాడు కాదండి. ఆ సూర్యోదయం అప్పుడు ఉషోదయం అంటారు, అప్పుడు వచ్చే అందుకని ఎందుకంటే మనకు పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో ఆ సూర్యుడు యొక్క వెలుగు, ఆ సూర్యుడు యొక్క కాంతి నువ్వు అనుభవించాలి. దేనికి? శరీరానికి. కానీ మనస్సులో ఉండేటువంటి ఆలోచనలో ఉత్సాహం కలగడానికి గురువును గుర్తు చేసుకో. అందుకని మనం చెప్తారు, సమర్థకురు సాయినాథ ఉరవి మనోవాసన అనే హారతిలో పాడుకుంటాం. సమర్థకురు సాయినాథ దాంట్లో అంటారు ఎవరు, జగేశ్వర విశ్వ గారు ఏమని, అయ్యా మీరు సూర్యుడు లాంటి వాళ్ళు అంటారు, కానీ సూర్యుడు కాదు. ఎందుకు కాదు? సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు. కానీ మీరు మా మనసులో ఉదయించినటువంటి సూర్యుడే, మీకు అస్తమయం లేదు. మా ప్రాణం పోయేంత వరకు కూడా మీరు మాకు తేజస్సునిచ్చేటువంటి సూర్యుడు భగవానుడు అంటే అతండి. కాబట్టి అలాంటి సూర్యుడు భగవానికి సంక్రాంతి తర్వాత ఒక కొత్త వెలుగు, కొంత ఆలోచన. కొత్త అంటే కొత్త వ్యాపారాలు చేయడానికి ఏదో ఉగాది అంటారు, కొత్త కానీ ఇక్కడ మనిషి యొక్క ఆలోచనలో మార్పు రావడం కోసం మరి ఆలోచన కలిగించడానికి సత్యత ఎన్ని సంక్రాంతులు అయిపోతాయండి బాబు. ఎన్ని అయిపోయినాయండి? 67 అయిపోయింటే నాకు పుట్టిన తర్వాత. మరి కాబట్టి ఎక్కడికక్కడ ఆ సూర్యుడిని కంటే కూడా చాలా గొప్పగా ఉండే బాబా మాకు అంది ఒకటేనండి, ఆశ్రయించడం వలన కంటే కూడా ఆశ్రయించకపోతే పరిస్థితి ఏమయ్యేది? మనం కష్టపడ్డామా? శ్యామ అదే ఒక కథలో మీరు గుర్తు చేసుకుంటారు, పాకడే గారి కథలో. మనం ఏమైనా ప్రయత్నం చేశామా? ఆయనే మన మెడలో హారం వేశాడు కదండి. రా మోహన్ రావు అని ఆయనే మనకు తగినటువంటి అనుగ్రహాలు ఇస్తున్నాడు, అనుభవాలు ఇస్తున్నాడే. మనం ఏమైనా కష్టం ఒక 40 రోజులో లేకపోతే 30 ఏళ్ళో తపస్సు చేశామా ఆయన కోసం? ఏమైనా కాళ్ళు పైకి పెట్టి కింద తరగ ఏమైనా చేశామా? ఏం లేదే.
మరి ఏమి చేయనప్పుడు మనకు ఆయన పిలిస్తే బతుకుతున్నట్టుగా రకరకాలుగా అనుభవాలు ఇస్తుంటే ఇంతకంటే భాగ్యం ఎక్కడుంటుందండి. కాబట్టి ఇలాంటి భాగ్యవంతులమైన మనం మీ అందరితో ఇట్లా సత్సంగం చేయగలిగిన అనుగ్రహం కలిగిందని గుర్తు చేస్తూ చివరిగా ఓం సహనా కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనేనిజం వా మనసం వా అపరాధం విహితం హిమితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే प्रभो श्री साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।